ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ సేవకులందరినీ నడిపించి ఈ ఆత్మీయ కూడికలో ప్రభా మీ వాక్యం వినటకు సిద్ధపడి ఉండగా మీరే మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయాలను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. బాగున్నారండి? అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఇందులో తెలిసిన వాళ్ళు చాలామంది పిలవంగానే మరి బుచ్చిరెడ్డిపాలెం నుంచి వచ్చినటువంటి మరి రమణయ్య పాస్టర్ గారికి, అలాగే నారాయణ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి తెలిసిన సేవకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. మరొక మంచి వర్తమానాన్ని మనందరం విందాం. వినాలంటే ముందేం చేయాలి? బైబిల్ నుంచి ఒక వచనాన్ని చదువుకోవాలి. నేను జనరల్గా ప్రసంగం ప్రారంభించేటప్పుడు రెగ్యులర్గా నా ప్రసంగాలు వినేవాళ్ళకి ఒక రెఫరెన్స్ తెలుసు. రెగ్యులర్గా దాంతోనే స్టార్ట్ చేస్తా. మరి వినేవాళ్ళకి మరొకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రారంభిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిసం గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది. ఇక్కడ ఆగండి. అను పునాది ఏమేంటది? లిస్టు చదవండి. నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, దేవుని యందలి విశ్వాసం ఉంచండి, బాప్తిసం పొందండి, హస్త నిక్షేపణం పొందండి. హస్త నిక్షేపణం ఎవరికి కావాలి? సేవకులు. ఇక్కడ ఉంది సేవకులు కాబట్టి హస్త నిక్షేపణం. తర్వాత మృతుల పునరుద్ధానం, చనిపోయి ఒకరోజు మనం లెగుస్తాం. ఇంకా నిత్యమైన తీర్పు అని పునాది చెప్పాలా చెప్పొద్దా? ఇప్పుడు చదవండి, కంటిన్యూ చేయండి. అను పునాది మరలా వేయక అంటే చెప్పాలా చెప్పొద్దా? చెప్పండి, చెప్పాలా చెప్పొద్దా? మరలా వేయకంటే చెప్పాలా చెప్పొద్దా? అందరు చెప్పండి. ఇక్కడ సేవకులు సదస్సు, విశ్వాసులు కాదు ఉంది. ఇక్కడ విశ్వాసులు ఉంటే వాళ్ళకి అవి జీవితం, మారు మనసు పొందండి అయ్యా, బాప్తిసం పొందండి అయ్యా. ఇక్కడ ఉంది ఎవరో? సేవకులు కాబట్టి ఇది చెప్పాలా వద్దా? అయ్యా బాప్తిసం పొందండి ఇప్పుడు నేను చెప్పాలా? అయ్యా యేసు నమ్మండి అని చెప్పి ఇప్పుడు చెప్పాలా? హస్త నిక్షేపణం పొందండి అని చెప్పాలా? నిత్యమైన తీర్పు అనేది ఒకటి ఉందని చెప్పి చెప్పాలా? మృతుల పునరుద్ధానం అనేది ఒకటి ఉందని చెప్పాలా? ఇవన్నింటిలో మీరు పండిపోయిన వాళ్ళు, కొన్ని వేల ప్రసంగాలు చేసిన వాళ్ళు మీరు అందరూ, అవునా కాదా? ఎన్ని ప్రసంగాలు? 1000 ప్రసంగాలు మీరే చెప్పారు, 1000 మందికి సువార్తని చెప్పారు. అను పునాది మరలా వేయక అంటే ఇలా వేయకుండా చెప్పుకునే ప్రసంగాలు కూడా ఉన్నాయి బైబిల్లో. ఏం చెప్పకుండా ఇలాంటిది వేయొద్దు అని ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారి స్లోగన్ ఒకటి ఉంటుంది, వి ప్రీచ్ అమాంగ్ ద మెచ్యూర్. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం. ఎవరి మధ్య? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించి ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ నుంచి పౌలు గారు చెప్తా ఉన్నారు ఏమని? మరొకసారి చదువు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసం గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అని పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మానే సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. వీటన్నిటిని ఏమంటారంటే మూలోపదేశాలు, మూలపాఠాలు. ఈ మూలపాఠాలు ఆపేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను మీ అందరికీ బాగా అద్భుతంగా అబ్రహాం గారి గురించి చెప్పగానే మీరేం చేస్తారు? నాకు ఇప్పుడు మార్కులు వేసేస్తారు, అవునా కదా? ఎన్ని మార్కులు? 10కి 4 మార్కులు. ఎందుకని? అబ్రహాం గురించి మీరు చెప్పినట్టుగా నేను చెప్పలేను, కాబట్టి 10కి ఎన్ని మార్కులు? 4 మార్కులు అంటే పాస్ మార్కులు వేశారు. పాస్ అయ్యాడు ఎలాగోలా అని, అవునా కదా? మరొక మాటను చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి
మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశేషపరచుట కష్టము. ఇందును గురించి చెప్పాల్సిన సంగతులు బోల్డండి బైబిల్లోంచి. మరి చెప్పడానికి స్టామినా పౌలు గారికి ఉంది, వినే స్టామినా మీకుందా? అది పాయింట్. చెప్పడానికి ఎవరు రెడీ? పౌలు గారు రెడీ. వినడానికి మీరు రెడీయా? వినుటకు మీరెవరంట? మందులు అని చెప్పి, మందులు అంటే ఇని అరాయించుకునే శక్తి లేనటువంటి జనం. వాళ్ళతో చెబుతా ఉన్నాడు, ఇందును గురించి చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులై ఉన్నందున ఏం చేస్తున్నాడంట? వాటిని విశేషపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారేండుగా దేవోక్తులలో మొదటి మూలపాఠములో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలుకెళ్ళను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. కాబట్టి ఈరోజు ప్రసంగం చివరిలో యేసుక్రీస్తు గురించి ఈయన చెప్పలేదని నేను చెప్పేవారు అనమాకు. దేని గురించి? యేసుక్రీస్తు రక్షణ గురించి ఈయన చెప్పలేదని చెప్పమాకు. సువార్త ఈయన చెప్పలేదని చెప్పమాకు. సువార్త అంటే యేసుక్రీస్తు మీ కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు మీ కొరకు తిరిగి లేచాడు, అంతేనా కదా? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త. చివరికి వచ్చేసరికి సువార్త చెప్పలేదంటే అని చెప్పి అనమాకండి. ఎందుకనంటే అందరికన్నా ఎక్కువగా కామెంట్లు చేసేది ఎవరంటే పాస్టర్లే, అవునా కదా? అందులో నేను పండిపోయినోడే. మీరు ఎక్కడెక్కడ చేశారు? నేను టీవీలోంచి చేశాను. నెల్లూరు మొత్తాన్ని షేక్ చేశారు. 2012, 13, 14 సంవత్సరాల్లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. దాని తర్వాత పాస్టర్లు చేసే ప్రతి మోసాన్ని టీవీలోంచి ఎండగట్టినోండి నేను. టీవీలోంచి ఎండగడుతుంటే ఒక్కొక్కరికి వాళ్ళందరికీ తడిసిపోయేది. అదేంది అలా అన్నాడు, ఇదేంది ఇలా అన్నాడంటే ప్రతిదానికి కౌంటర్లు వేసినాడు. తర్వాత ఆ ట్రెండ్ను మార్చిన తర్వాత సేవకులు ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటడం మొదలుపెట్టాం. ఈరోజు చివరిలో ఒక పాటను రిలీజ్ చేస్తాం, సేవకుల మీద గొప్పగా రాసినటువంటి ఒక పాటని. కాబట్టి ఆ ట్రెండ్ని బ్రేక్ చేసాం, మనమే బ్రేక్ చేసాం, మొదలుపెట్టాం, బ్రేక్ చేసాం. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని నిందాం వద్దా? కొత్తగా ఉండే ప్రసంగాన్ని కొత్తగా ఉండే ఒక ప్రసంగాన్ని నిందాం. ఈ ప్రసంగానికి బ్యాక్గ్రౌండ్ ఎవరంటే ఒక చిన్న బాలుడు సండే స్కూల్కి వెళ్ళేవారు. సండే స్కూల్కి వెళ్ళి బైబిల్లో కంఠతా వాక్యంగా ఒక వాక్యాన్ని నేర్చుకున్నాడు. ఏంటి ఆ వాక్యం అనేది ఈరోజు మనం బైబిల్లో చదువుదాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనం. ఈరోజు మన ప్రసంగం ఇదే, ఈ పాయింటే. యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనం. మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నానని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటకు రప్పింపగలవా? ఈరోజు మన ప్రసంగం ఇది. అందరూ దాన్ని కంఠతా వాక్యంగా నేర్చుకోండి. ఎందుకనంటే నాకు తెలుసు దీని కంఠతా వాక్యంగా ఎవరు నేర్చుకోలేదని. మన కంఠతా వాక్యాలన్నీ యెహోవా నా కాపరి నాకు లేమిగలదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక. అలాంటిది కాదు. ఈరోజు ఒక కొత్త మాటని కంఠతా వాక్యంగా నేర్చుకుందాం. ఒక ఆయన నేర్చుకున్నాడు సండే స్కూల్లో ఈ మాటను కంఠతా వాక్యంగా నేర్చుకున్నాడు. ఈరోజు మనం కూడా నేర్చుకుందాం. ఒక్కసారి చదివి అందరు బుర్రలో పెట్టేసేయండి దీన్ని. యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనం. మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నానని నీతో చెప్పున్నట్లు నీవు వాటిని బయటకు రప్పింపగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము నేనున్నానని నీతో చెప్పున్నట్లు. మెరుపులు బయలు వెళ్ళి ఏమంటని? మెరుపులు చిత్తము ఉన్నామని నీతో చెప్పున్నట్లు నీవు వాటిని బయటకు రప్పింపగలవా? అర్థమవుతుందండి? ఇది ఒక ఆయనకి కంఠతా వాక్యం. ఎవరికి కంఠతా వాక్యం అంటే చిన్నపిల్లడు 1వ తరగతి చదివేటప్పుడు బైబిల్లో సండే స్కూల్లోకి వెళ్ళినప్పుడు దీన్ని కంఠతా వాక్యంగా యోబు గ్రంథం చదువుతా ఇది కంఠతా వాక్యంగా పెట్టుకున్నాడు. ఈ కంఠతా వాక్యంగా పెట్టుకుని ఆలోచించడం ప్రారంభించాడు. ఏమని? మెరుపులు వెళ్ళింది. మెరుపులు అంటే అందరికీ తెలుసు. మెరుపు చూసారండి? మెరుపు జూన్ వస్తే మనకి మెరుపులే. వర్షాలు స్టార్ట్ అవ్వడానికి ముందు మెరుపులే.
మెరుపు అని అంటే అదేంటి? అది లైటా సౌండా? మెరుపు అంటే ఏంటి? అందరు చెప్పాలి. మెరుపు అంటే ఏంటి? లైట్. మెరుపు అంటే ఏంటి? కాంతి. రాత్రిపూట చూస్తే అక్కడెక్కడో స్టార్ట్ అయింది, అక్కడెక్కడో ఎండ్ అయింది. ఒక పెద్ద కాంతి ఒక సెకండ్లో, క్షణం లోపే చాలా కొన్ని వందల వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మెరుపులు ట్రావెల్ చేస్తున్నాయి. మెరుపు అంటే అందరు చెప్పాలి. మెరుపు అంటే లైట్, కాంతి. మెరుపులో వెళ్ళి ఏం చేస్తున్నాయి? మెరుపులు వెళ్ళి ఏం చేస్తున్నాయి? చిత్తము ఉన్నామని నీతో చెప్పున్నట్లు మెరుపులు వెళ్తున్నాయి, మాట్లాడుతున్నాయి. మెరుపు అంటే ఏంటి చెప్పండి? మెరుపు అంటే ఏంటి? లైట్ ఏం చేసింది? ఇప్పుడు మాట్లాడింది. లైట్ ఏం చేసింది? మాట్లాడింది. లైట్ ఏం చేసింది? మాట్లాడింది. మాట్లాడటం అంటే సౌండ్. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, ఈ మాట్లాడింది సౌండ్. ఈ సౌండ్ మీరేం చేశారు? విన్నారా లేదా? ఇది సౌండ్. మెరుపు అంటే లైటు వెళ్ళింది. ఏం చేసింది? లైట్ వెళ్ళి ఏం చేసిందండి? లైట్ ఇచ్చింది. అవునా కదా? మరి ఎక్కడ చదువుతున్నప్పుడు లైట్ ఏం చేసింది? మాట్లాడింది. అందరూ చెప్పాలి. లైట్ ఏం చేసింది? మాట్లాడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, లైట్ మాట్లాడిద్దా? లైట్ అనేది కాంతి మాట్లాడిద్దా? అది ప్రశ్న. క్వశ్చన్ ఏంటి? కాంతి మాట్లాడిద్దా? మాట్లాడదు. కన్ఫర్మ్ చేసేసారు. కరెక్టే కదా? ఒక అరగంట అయిన తర్వాత మీ నోటితోనే చెప్పిస్తా లైట్ మాట్లాడిద్దని. ఒక అరగంట తర్వాత మీ నోటితోనే చెప్పిస్తా లైట్ మాట్లాడిద్దని. అర్థమవుతుందండి? లైట్ మాట్లాడదని ప్రతి సామాన్యుడికి తెలుసు. కానీ ఒక బుడ్డోడు ఉండాడే, బైబిల్ చదువుతున్న బుడ్డోడు, 1వ తరగతిలో కంఠతా వాక్యంగా నేర్చుకున్నాడు. ఆయన బుర్రలోకి ఎక్కింది. ఏమని? లైట్ మాట్లాడిద్దని బుర్రలోకి వెళ్ళిపోయింది. అతను చర్చిలోనే ఎదిగి ఒక సేవకుడయ్యాడు, ఒక పాస్టర్ అయ్యాడు. నేను టీవీలో ఒక ప్రసంగం చెప్పాను ఈ మధ్యకాలంలో, శాంతి టీవీలో. ఏమనంటే, శాస్త్రవేత్తలు ప్రసంగికులుగా మారితే ఎలా ఉంటుంది? టాపిక్ ఏంటి? శాస్త్రవేత్తలు ప్రసంగికులైతే ఎలా ఉంటుంది? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని చెప్పిన చర్చి ఫాదర్ అని ఒక మంచి సైంటిఫిక్ ప్రసంగాన్ని అందించాం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రపంచంలో అందరు బిగ్ బ్యాంగ్ అంటున్నారే, విస్ఫోటన సిద్ధాంతం. దాన్ని చెప్పింది ఎవరంటే చర్చి ఫాదర్, చర్చి పాస్టర్. చర్చిలో జరుగుతున్నటువంటి గొప్ప సైన్స్, ప్రపంచానికి ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ పితామహుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బైబిల్ చదివి చర్చిలో నుంచి వచ్చాడు. ఈ బాయిల్స్ లా అని చెప్పి కెమిస్ట్రీ చదివే ప్రతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బైబిల్ చదివి చర్చిలో నుంచి వచ్చినాడు. మరి ఎక్కడ పాస్టర్లు ఉన్నారు? మీరు బైబిల్ చదివారు. మీలో నుంచి ఎవరు వచ్చారు? ఒక తత్వవేత్త వచ్చాడా? ఒక ఫిలాసఫర్ వచ్చాడా? ఒక సైంటిస్ట్ వచ్చాడా? ఒక హిస్టారియన్ వచ్చాడా? ఒక గొప్ప వాళ్ళు ఎవరన్నా వచ్చారా? రాలా. ఎందుకని రాలేదంటే ఐడియాలజీ మార్చలేదు. క్రైస్తవుడైతే విజ్ఞానాన్ని పంచాల్సినోడు క్రైస్తవుడు. కానీ అజ్ఞానాన్ని మనమే డెవలప్ చేసి పంచుతూ ఉన్నాం. అవునా కాదా? దీన్ని అజ్ఞానాన్ని మనమే తీసుకొచ్చి పంచుతూ ఉన్నాం. అర్ధరాత్రి నిన్న నైట్ చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశాను. వీడియో ఏంటంటే, నన్ను బాగా కలిచి వేసిన సందర్భం అని చెప్పి ఈ మధ్య నిన్న నైటే ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో. దాని సారాంశం ఏంటంటే, ఓ సంఘంలోకి వెళ్తే ఆ సంఘంలో ఒక 9th క్లాస్ పాపకి బాప్తీసం ఇచ్చారు. మంచి పాప, మంచి విశ్వాసి. 10th క్లాసులోపే ఆమె బాప్తీసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకుని మంచి వ్యక్తి. ఇప్పుడు ఏమైందంటే, కరెక్ట్గా 3-4 నెలల క్రితం ఆమెకి దెయ్యం పట్టంగానే విశ్వాసులందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే దెయ్యం పోయింది. దెయ్యం పోగానే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ దెయ్యం వచ్చింది. ఈసారి ఏం చేశారంటే, పెద్దవాళ్ళని పిలిపించారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ రాగానే ఈసారి వీళ్ళ పవర్ చాలట్లేదని చెప్పి ఎక్కడి నుంచో పిలిపించారు పెద్దవాళ్ళని. మళ్ళీ ప్రార్థన చేశారు, దెయ్యం పోయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత దెయ్యం వచ్చింది. ఇలా ఎన్ని నెలలో? 3 నెలల పాటు ఆ పాపని చర్చిలో పడేసి చిత్రహింసలు ఒకడొచ్చి యేసునామములో పో అని చెప్పి బైబిల్ తీసుకుని పట అని కొడతాడు. ఇంకోళ్ళు వచ్చి కొబ్బరి నూనె అంతా పూసేసి పోతారు. ఇంకోళ్ళు వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని తేపగా ఆమెను కొడతా ఉంటారు.
కొట్టడం, ఆమెకి ఇరిటేషన్ ఆడటం, పెద్ద పెద్దగా అరవటం. అర్థమవుతుందండి? ఇలా దెయ్యం అనే పేరుతో ఎన్ని నెలలు 3 నెలలు. ఆ 3 నెలల తర్వాత అంత అయిపోయిన తర్వాత నేను ప్రసంగం చెబుతూ ఉంటే అదే చర్చిలో ఎదురు కూర్చొని హ్యాపీగా ఏంటది బైబిల్ రెఫరెన్స్ చెప్పగల అలా తీసి అలా చదువుతుంటే నాకు భలే బాధేసింది. 3 నెలలు ఏమనే టార్చర్ పెట్టారు. ఎవరు పెట్టారు టార్చర్? ఎందుకు పెట్టారు టార్చరు? అంటే దెయ్యం అంటే వీళ్ళకి సరిగ్గా తెలియక ఏమైనా టార్చర్ పెట్టారా? దెయ్యం గురించి సరిగ్గా అధ్యయనం చేయక వీళ్ళు ఏమైనా టార్చర్ పెట్టారా? అర్థమవుతుందండి? విజ్ఞానం పంచాల్సినటువంటి క్రైస్తవులు ఏం చేశారు? అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నారు. అవునా కాదా? అదేమనంటే ఇలాంటివి కోకోలలుగా చేసి ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి గణపరచాల్సినటువంటి జనాలు దేవునికి అగౌరవం తీసుకొస్తూ ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, ఎవరిలో పవర్ లేదు? విశ్వాసి ఆమె మంచిదే, ఆమెలో పేరు పెడతానికి ఏమి లేదు. పోనీ ఆ చర్చి పాస్టర్ వాళ్ళు ఏమైనా తక్కువ వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు గొప్పవాళ్ళే, వాళ్ళలో పేరు పెడతానికి లేదు. పోనీ ఆ సంఘస్థులు వాళ్ళు ఏమైనా చెడ్డోళ్ళ, వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు ప్రార్థనా పరులే, వాళ్ళలోనూ తప్పు లేదు. పోనీ వాళ్ళు పిలిపించారే దైవజనులు, వాళ్ళు ఏమైనా చెడ్డోళ్ళ, వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు గొప్పవాళ్ళే. కానీ దెయ్యం పేరుతో 3 నెలలో ఎందుకు జరిగింది ఇలా? ఒకసారి మనం ఏం చేయాలి? బుర్ర పెట్టి ఆలోచించాలి. మనం ఎలా మాట్లాడుతూ ఉంటే ఆ టీవీ 9లోంచి టీవీ 5లోంచి జన విజ్ఞాన వేదిక అని చెప్పి కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటివి లేవు, కావాలంటే మేము నిరూపిస్తూ ఉంటాం. క్రైస్తవుడు ఏమంటాడు? లేదండి, అలాంటి దుర్మార్గాలు మేము పెంచి పోషిస్తున్నాం, అలాంటివి ఉన్నాయని చెప్పి ఈ దెయ్యాల వ్యవహారాలన్నీ మన చర్చిలోనే కనపడతాయి. ఎక్కడ కనపడతాయి? చర్చిలోనే కనపడతాయి. బయట ఉండేవాడు బాగానే ఉంటాడు. ఆ మధ్యకాలంలో ఒక దగ్గర చెప్పావు పెంతుకోస్తు చర్చిలో ఏమనంటే, బాప్టిస్టు సంఘానికి పోండి, దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారండి, ఉండరు. లోదరం చర్చికి పోండి, దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారా? ఉండరు. పెంతుకోస్తు సంఘానికి పోండి, దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారా? సంఘం అంతా వాళ్ళే. ఎందుకని? పెంతుకోస్తు చర్చిలో దెయ్యాలు ఎందుకు వచ్చారు? వాళ్ళు చెడ్డోళ్ళ కాదు, వాళ్ళకన్నా ఓ మెట్టు వీళ్ళే కొంచెం బాగుండాలి. కానీ వీళ్ళకు దెయ్యమనే తెలియక కొంత అజ్ఞానాన్ని రుద్ది ఏం చేస్తున్నారు? విజ్ఞానులుగా ఉండాల్సిన క్రైస్తవులను అజ్ఞానంలోకి నెట్టేస్తున్నారు. మన డ్యూటీ ఏంటంటే సేవకులు అంటే ఎవరండి? గొప్పలు, విజ్ఞానవంతులు. ప్రపంచానికి సైన్స్ని అందించిన వాళ్ళు శాస్త్రవేత్తలు. ప్రపంచానికి సైన్స్ అందించిన వాళ్ళు ఎవరో? శాస్త్రవేత్తలు. ఈ శాస్త్రవేత్తలు తయారు చేసింది బైబిల్. కొట్టండి చప్పట్లు. శాస్త్రవేత్తలు తయారు చేసింది ఎవరో? బైబిల్ లేకపోతే శాస్త్రవేత్తలు లేదు, శాస్త్రవేత్తలు లేకపోతే టెక్నాలజీ లేదు, శాస్త్రవేత్తలు లేకపోతే ఈరోజు మనం వాడుతున్న ఏది లేదు. వాళ్ళు ఎదగడానికి కారణం కావాలంటే మీరు పేర్లు తీసుకోండి. థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ అంటే ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడు. అంతేనా కదా? ఐజక్ న్యూటన్. ఐజక్ అంటే ఎవరు? ఇస్సాక్. వీరు శాస్త్రవేత్తల పేర్లు తిండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బైబిల్. బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ వింటున్నప్పుడు, అందులో ఉన్నటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ దాని మీద పదును షార్ప్నెస్ పెంచుతూ ఉన్నారు. అలా పెంచి ఇప్పుడు మనం బుడ్డోడి దగ్గరికి వచ్చాం. ఏం చూశాడైనా? యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనం. మెరుపు వెళ్ళింది. మెరుపు ఏం చేసింది? వెళ్ళిపోయింది. మెరుపు ఎంత వేగం తెలియదో తెలుసా మీకు? అందరికీ తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నారు. కాంతి వేగం ఎంత అండి? కాంతి వేగం అంటే 3 లక్షల కిలోమీటర్లు సెకండ్కి. 1 సెకండ్కి ఎంత? 3 లక్షల కిలోమీటర్లు. బాగా అర్థం చేసుకోండి. మీకు ఒక సైన్స్ పాఠం చదువుతాను ఈరోజు. బైబిల్లోంచి ఒక సైన్స్ పాఠం చదువుతున్నాను నేనండి. ఎందుకనంటే చర్చిలో చెప్పుకోవాల్సింది ఇవే, పాస్టర్ల మధ్య చర్చ రావాల్సింది ఇవే. సైన్స్ పాఠం చదువుతున్నాను నేనండి. కాంతి 1 సెకండ్కి ఎంత దూరం ప్రయాణం చేసింది? 3 లక్షల కిలోమీటర్లు. అంటే మెరుపు 1 సెకండ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? 1 సెకండ్ మెరుపు కనపడిందంటే ఎంత దూరం వెళ్ళిందండి? 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళింది. మనకు ఊరికి అక్కడి నుంచి ఇక్కడ దాకా కనపడింది. కానీ సరిగ్గా దాన్ని మీరు టేప్ వేసి కొలిచారనుకోండి, 1 సెకండ్ కనపడితే 3 లక్షలు, 1.5 సెకండ్ కనపడితే 4.5 లక్షల కిలోమీటర్లు, 2 సెకండ్లు కనపడితే 6 లక్షల కిలోమీటర్లు. అర్థమైందా లేదా? 1/2 సెకండ్ కనపడింది అనుకోండి, ఎంతసేపు వెళ్ళింది?
1.5 లక్ష కిలోమీటర్లు వెళ్ళింది. ఇది కాంతి యొక్క వేగం. ఈ మెరుపు వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? ఇప్పుడు అది కాంతిగా లేదు. కాంతిగా లేకుండా ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? చిత్తమో నేనున్నాను సార్ అని అంటుంది. ఏమంటుంది? చిత్తమో నేనున్నాను అని చెప్పి మాట్లాడుతుందంటే మెరుపు మాట్లాడిద్దా అని ఒక సామాన్య మానవుని అడిగితే వాళ్ళ మైండ్లో ఆలోచన రాదు. కానీ ఇతనికి వచ్చింది ఆలోచన. సండే స్కూల్లో పెరుగుతున్నటువంటి ఒక బాలుడు పెద్దోడైన తర్వాత ఆయన సైంటిస్ట్ అయ్యాడు. సైంటిస్ట్ అయిన తర్వాత ప్రపంచం మొత్తానికి చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడో తెలుసా? ఇదిగో కాంతి మాట్లాడిద్ది అని అనగానే ప్రజెంట్ మీరందరూ ఏమనుకుంటారంటే ఈడెవడో పిచ్చోడు అనుకుంటారు. అవునా కాదా అనుకుంటారు లేదా? ఆయన కూడా అనుకున్నారు ఆ రోజు. శాస్త్ర ప్రపంచం మొత్తం నీకు పిచ్చి పట్టింది, నువ్వు వెర్రివాడవు, నువ్వు తెక్కలాడు, మెరుపేంటి మాట్లాడటం ఏంటి, కాంతి ఏంటి మాట్లాడటం ఏంటి, ఇది తప్పు అనే ఆయనను కొన్ని సంవత్సరాల పాటు నిందించాడు. ఆయన పేరేం పేరు చెప్పనా వద్దా? ఆయన పేరేం పేరంటే జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్. ఏం పేరు? జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్. జేమ్స్ అంటే ఎవరో? యాకోబు పత్రిక. యాకోబుని ఇంగ్లీష్లో ఉంటారు జేమ్స్. యాకోబు పత్రిక జేమ్స్. అర్థమవుతుందండి? ఈ జేమ్స్ అనేది బైబిల్ పదం. ఈ జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ అనే ఓడే కనుక లేకపోతే ఈరోజు ఫిజిక్స్ లేదు. మేము ఫిజిక్స్ పాఠాలు చదువుతూ ఉంటాం కాబట్టి అందులో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్లు అని ఉంటాయి. 4 ఈక్వేషన్లు ఉంటాయి. ఈ ఈక్వేషన్ కనిపెట్టింది ఎవరంటే ఈయనే. దీనికి వైర్ ఉందా లేదా? ఒకవేళ వైర్ తీసి మాట్లాడితే వినపడదా? అంటే మన చర్చిలో వైర్లెస్ పెట్టలేదు కాబట్టి ఒకవేళ మనం వైర్లెస్సే పెట్టాలనుకున్నాం. పెట్టొచ్చా? మనకు వైర్లెస్ మైకులు ఉన్నాయా లేవా? వైర్లెస్ మైక్స్ ఎలా పెడతారు? మన పాస్టర్ గారికి బాగా తెలుసు. వైర్లెస్ మైక్ ఎలా పెడతారండి? ఇక్కడే ఉండదు, ఇదంతా ఫ్రీ హ్యాండ్. అక్కడెక్కడో చిన్న డబ్బా ఉంటుంది, దాని నుంచి దానికి కనెక్షన్ పెడతారు. ఇప్పుడు నేను ఈ మైక్ తీసుకుని వైర్తో పని లేకుండా అటు ఇటు తిరుగుతా మాట్లాడి వినపడిద్దా లేదా? ఎలా పనిచేసిందో చెప్పండి. వైర్లెస్ మైక్ ఎలా పనిచేసింది? వైర్లెస్ మైక్ ఎలా పనిచేసింది చెప్పాలి, అందరూ చెప్పాలి. వైర్లెస్ మైక్ ఎలా పనిచేసింది? సరే, బ్యాటరీ ఉందనుకోండి, బ్యాటరీ ఉండగానే పనిచేసిద్దా? మధ్యలో ఏదో ఉండాలిగా. వైర్ దానికి వైర్ లేని దానికి తేడా చెప్పాలి మీరు. ఇప్పుడు ఎలా పనిచేసిందో చెప్పనా? ఎలా పనిచేసిందంటే ఇక్కడ ఈ మైక్ వైర్ ఏమన్నా లేదు, లేకుండా నేను మాట్లాడుతున్నటువంటి సంగతి. మాట్లాడటం అంటే సౌండ్. ఈ సౌండ్ ఏమైందంటే ఇక్కడ నుంచి మధ్యలో అది కాంతిలాగా మారిపోయింది. సౌండ్ ఎలా మారింది? కాంతి. సౌండ్ ఎలా మారింది? కాంతిలాగా మారింది. కాంతి అంటే కనపడిద్దా కనపడదా? అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక సెన్సేషనల్ మాటను చదువుకుని ముందుకెళ్ళాం. నేను ఎప్పుడు చెప్తా ఉండే మరొక రెఫరెన్స్ యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినలా ఎలాగో నమ్ముదురు? యేసుక్రీస్తు వారి మాట. భూ సంబంధమైన సంగతులు నేను మీకు చెబుతున్నాను. ఎందుకని? పరలోక సంబంధమైన సంగతులు అర్థం కావాలంటే నీకేం అర్థం కావాలి? భూ సంబంధమైన సంగతులు అర్థం కావాలి. ఒక ఆయన వచ్చాడు, నికోదేము, తల్లి గర్భంలో మరలా ఎలా పుడతారు అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఈయనేం ఆత్మ అంటే ఏంటో చెబుతున్నాడు, పునరుద్ధానం అంటే ఏంటో చెబుతున్నాడు. చెబుతా ఉంటే ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఆత్మను అర్థం చేయించడం కోసం యేసుక్రీస్తు వారు అన్నారు. ఏమని? గాలి అక్కడ స్టార్ట్ అయింది, ఇలా వెళ్ళిపోయింది. గాలి ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక దిక్కును గాలి స్టార్ట్ అయింది. ఏమైంది ఆ గాలి? అటు నుంచి వెళ్ళిపోయింది. గాలిని మీరు చూసారా? చూడలే. కానీ గాలి వచ్చిందా రాలేదా? మనోళ్ళు మేధావులు సాయంత్రం పూట పొలంలో అలా కూర్చుని ఎటు నుంచి గాలి వస్తుందో చెబుతారు లేదా? కాసేపు అలా అబ్జర్వ్ చేసి గాలి ఎటు నుంచి వస్తుంది?
ఇటు నుంచి గాలి వస్తుంది, ఇటు పోయింది. ఎందుకని? దేన్ని బట్టి చెప్పారు? ఆడ ఆకుంటే ఆకు అటు ఎగిరింది, ఇటు పడింది. కాబట్టి గాలి ఎటు నుంచి వచ్చింది? అటు నుంచి గాలి ఇటు వచ్చింది. వచ్చిందా లేదా? యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇప్పుడు గాలి ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా పోతుందో అది అర్థమైతే నీకేమర్థమైతే ఆత్మ అంటే ఏంటో అర్థమైంది. గాలి అర్థం కావాలంటే నీకేం తెలియాలి? ఆత్మ అర్థం కావాలంటే గాలి తెలియాలి. ఆత్మ అర్థం కావాలంటే గాలి తెలియాలి. నీకు గాలే సరిగ్గా తెలియదు, ఆత్మ అర్థమైందా? అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు ద మోస్ట్ సెన్సేషనల్ మాట. ఏమని? భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పినప్పుడు అది మీకు అర్థం కాకపోతే పరలోక సంబంధమైన సంగతులు మీకు ఎలాగ అర్థమవుతాయా? అర్థం కావు. యేసుక్రీస్తు వారి ఉపమానాలన్నీ ఏంటి? భూ సంబంధమైన సంగతులే. ఎక్కడ చెప్పేవాడు ఎక్కడి నుంచి పరలోకానికి కనెక్షన్ పెట్టావు, ఎక్కడ చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచి దేవుని రాజ్యాన్ని కనెక్షన్ పెట్టావు, ఎక్కడ సంగతులు చెప్పేవాళ్ళు ఇదిగో ఈ గోధుమ గింజను చూసావా, ఈ గోధుమ గింజను చూసావా చూపించేవాడు. ఈ గోధుమ గింజలోంచి ఏం చెప్పేవాడు? ఈ గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏది మొలిసి దాని తర్వాత గోధుమ గింజ అయింది, చిన్న మొలక వచ్చింది, ఆ మొలకలోంచి పెద్దగా మారిపోయి ఇన్ని కంకులు ఇచ్చింది చచ్చిపోయిన తర్వాత బ్రతికిన తర్వాత. అలా ఉంటుంది పునరుద్ధానం అని దేన్ని చూపించి చెప్పాడు? దేన్ని చూపించి? గోధుమ గింజను భూమిలో వేసి ఆ సంగతి చెప్పి దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, పరలోకం ఎలా ఉంటుంది చెప్పాడు. ఇది ఎవరి స్టైల్ టీచింగ్? యేసుక్రీస్తు వారి టీచింగ్. మరి మన క్రైస్తవ ప్రపంచంలో సైంటిఫిక్ టీచింగ్ అనేది ఉందా? లేదు. మరి యేసుక్రీస్తు వారు సైంటిఫిక్ టీచింగ్. మరి పౌలు గారు, అపోస్తులైన పౌలు గారి ప్రసంగాలన్నవే. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒకడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఇదిగో మృతుల పునరుద్ధానం ఉందని చెప్పేవే, అయితే చచ్చిపోయిన వాడు మళ్ళీ బ్రతుకుతాడన్నవే, బ్రతికిన వాడు ఎలాంటి శరీరంతో వస్తాడు? అది క్వశ్చన్ అంటే చచ్చిపోయిన వాడు మళ్ళీ బ్రతుకుతాడే, బ్రతికిన వాడు ఎలాంటి శరీరంతో వస్తాడనంటే దానికి పౌలు గారు ఏమన్నారు? ఓ అవివేకి, ఓ పిచ్చోడా, ఓ వెర్రోడా. మళ్ళీ గోధుమ గింజతోనే చెబుతున్నాడు. ఏమని? నువ్వు విత్తినది భూమిలో పడి చావాలి, చచ్చిన తర్వాత అది బ్రతకాలి. చావటానికి ముందు నువ్వు వేసిన గింజ వేరు, చచ్చిపోయిన తర్వాత వచ్చిందే గింజ, దాని యొక్క బాడీ వేరు. భూమి లోపల నువ్వు ముందేసిన ఆ టెంకి వేరు, మామిడి టెంకిని. వచ్చిన తర్వాత ఆ టెంకిగానే ఉందండి. ఆ టెంకిలో నుంచి ఒక మంచి గ్లోరీ వచ్చింది, చిన్న మొలకేమైంది, చిన్న మొక్కేమైంది, పెద్ద చెట్టు అయింది. ఆ చెట్టులోంచి వేల మామిడి పళ్ళు వస్తున్నాయి. చూసావా? అంటే నువ్వు వేసింది టెంకేనా? నువ్వు వేసిందంటే టెంక్. వచ్చిందంటే కొత్తగా ఉండే రసాలతో పిండితే రసం గారే మామిడి పళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే వేసింది టెంక కదా, టెంకలో గుజ్జుందా? టెంకలో పైన తోలుందా? టెంకలో గ్రీన్ కలర్ పైన కోటింగ్ ఉందా? రసాలు వస్తే పైన ఎల్లో కలర్ కోటింగ్ ఉంటుంది, అది ఉందా? టెంకలో రసాలను పిండినప్పుడు వచ్చే వాసన ఉందా? లేదే. టెంకను వేసినప్పుడు నువ్వు చీకేసినటువంటి ఆ టెంకను భూములు వేస్తే వచ్చిన తర్వాత దాని ఆకులు వేరు, దాని కాండం వేరు, దాని పిందెలు వేరు. పిందెలతో ఏం చేసావు? పచ్చడి పట్టు. పెద్ద అయితే ఏం చేసావు? పండబెట్టి రసాలు తీసావు. అవునా కదా? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? చావటానికి ముందున్న గ్లోరీ వేరు, చచ్చిన తర్వాత వచ్చిన బాడీ వేరు. ఎంత బ్యూటిఫుల్ టీచింగ్ అండి. అలాంటి బోధలు బైబిల్ గ్రంథంలో కోకొలలుగా కనిపిస్తాయి. అంతేనా కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇది వైర్లెస్ అనుకోండి. ఈ వైర్లెస్లో ఉన్నటువంటిది వైర్లెస్లో ఉంటుంది. ఆ స్పీకర్ బాక్స్లోకి సౌండ్ రావాలంటే మధ్యలో ఏముండాలి? ఎక్కడి నుంచి సౌండ్? ఈ సౌండ్ అయితే ఈ కింద ఏమైందంటే మైకు అంటే అర్థం ఏంటో తెలుసండి? సౌండ్ ఎలా మారింది? కాంతిగా మారింది. మన క్వశ్చన్ ఏంటంటే కాంతి కనపడదా? యోబు గ్రంథం 38వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 24వ వచనం. వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? బాగా అర్థం చేసుకోండి. వెలుగు విభాగింపబడుతుంది. ఎలా విభాగింపబడుతుంది అనే సంగతి నేను మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. వెలుగు అంటే కంటికి కనపడేదా కనపడదా అనే ప్రశ్నకు సమాధానంగా ముందు ఏం చేద్దామంటే
కనపడే కాంతి గురించి మాట్లాడు. కనపడే కాంతి. ట్యూబ్ లైట్ ఉంది, ఆ ట్యూబ్ లైట్ నుంచి లైట్ వచ్చింది, ఆ లైట్ వచ్చి నా మీద పడింది. నా మీద పడితే నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నానో? ఎర్ర డ్రెస్ వేసుకున్నా. కనపడిందా లేదా? కనపడిందా లేదా? ఏ షర్ట్ వేసుకున్నానో? ఎల్లో కలర్ షర్ట్. కనపడిందా లేదా? కనపడి. అలాగే పాస్టర్ గారు వైట్ డ్రెస్ వేసారు. కనపడిందా లేదా? కనపడింది. ఇదంతా కనపడేది. వైట్ కలర్ కనపడాలంటే వెలుగులో మొత్తం 7 రంగులు ఉంటాయి. ఎన్ని రంగులు? 7 రంగులు. ఈ 7 రంగులు మీరు సపరేట్గా చూడాలంటే ఎప్పుడు? వర్షం చినుకులు అలా పడినప్పుడు ఆకాశంలో చూస్తే ఏం కనపడుతుంది? ఏం కనపడిద్ది? మేఘధనుసు కనపడింది. తెలుగు భాషలోకి వచ్చేసరికి ఇంద్రధనుసు అని మన టర్మినాలజీ అంతా వేరే వాళ్ళతో కలిపేస్తారు. గంగమ్మ, మంగమ్మ, మనంతా కల్చర్ ఏంటి? వాళ్ళతో కలిపేస్తారు. అలాగే ఈ మేఘధనుసుని మనం ఏమంటాం? ఇంద్రధనుసుని వేరే పేరుతో అంటాం. బైబిల్ ఉండే పేరేంటి? ధనస్సు. మేఘధనుసు అని అర్థమవుతుందండి. ఈ ధనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వైట్ లైటు, తెల్లని కాంతి విభాగింపబడిన తర్వాత 7 రంగులుగా విడిపోయింది. అప్పుడప్పుడు స్కేల్ ఎలా తీసుకుని అలా చూడండి లైట్ని, ట్యూబ్ లైట్ ఎన్ని రంగులు కనపడతాయి? 7 రంగులు కనపడి. ఇవన్నీ మీరు తెలిసినయే, తెలియందేం కాదు. ఇది కనపడే కాంతి, ఇది కనపడే కాంతి. అయితే మీకు రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళారు. ఎముక ఇరిగిందో లేదో చెప్పన్నారు. ఎముక ఇరిగిందో లేదో చెప్పు అని అంటే ఏం చేస్తాడు ఆయన? ఎక్స్రే తీస్తాడు. ఎక్స్రే అంటే ఏంటి? అది కూడా కాంతే. ఎక్స్రే అంటే ఏంటి? అది కూడా కాంతే. ఇప్పుడు చెప్పండి, ఎక్స్రే నీకు కనపడిందా? ఎక్స్రే నీకు కనపడిందా? ఎక్స్రే నీకు కనపడిందా? కనపడలేదు. ఎక్స్రేని ఏమంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. కాంతిని ఏమంటారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. అలాగే ఫోన్ మనం మాట్లాడుతున్నాం. ఫోన్ మాట్లాడాలంటే ఏమొచ్చింది? రేడియేషన్ అన్నాం. ఆ పాత ఫోన్లు కనుక వాడినట్టయితే ఎక్కువ అనేవాడు. ఏమని? రేడియేషను ఎక్కువైందని. ఈ రేడియేషన్ అంటే ఏంటి? అది రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ అంటే అది కూడా కాంతిలో భాగం. కంటికి కనపడిందా లేదా? కనపడలేదు. ఎక్స్రే తీసుకుంటే దాని వేగం సెకన్కి 3 లక్షల కిలోమీటర్. రేడియో వేవ్స్ తీసుకుంటే దాని వేగం సెకన్కి 3 లక్షల కిలోమీటర్. కంటికి కనపడే కాంతి తీసుకుంటే అది కూడా సెకన్కి 3 లక్షల కిలోమీటర్లు. ఇలాంటివి మనం చూస్తే ఎక్స్రేస్ అని, గామా రేస్ అని, రేడియో వేవ్స్ అని, మైక్రోవేవ్స్ అని, అల్ట్రా వైలెట్ రేస్ అని, ఇన్ఫ్రారెడ్ రేస్ అని, కంటికి కనపడే విజిబుల్ రేస్ అని మొత్తం 7 రకాలు ఉంటాయి. ఈ 7లో కనపడేది ఏంటి? ఒకటే. ఆ ఒకటిని మళ్ళీ ఇంకా డివైడ్ చేస్తే ఎన్ని రంగులు? 7 రంగులు. ఈ 7 రంగులు కలిపితే ఎన్ని అవుతాయి? కొన్ని లక్షల రంగులు. కొన్ని లక్షల రంగులు. ఈసారి ఫోన్ కొన్నప్పుడు ఆ ఫోన్ మీద ఒక డబ్బా ఉంటుంది, అట్టపెట్టిని చదవండి. చదివితే ఏమైనా ఉంటుందంటే 65K కలర్స్ అని ఉంటుంది. 65 అంటే 65, K అంటే 1000. 65,000 రంగులు దేంట్లో ఉన్నాయి? మన ఫోన్లోనే. ఈ ఫోన్ డబ్బా ఎక్కడన్నా పాత డబ్బాలు ఉంటే వెళ్ళి చూడండి, ఏమైనా ఉంటుంది? 65,000 రంగులు నీ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మనకు తెలిసింది ఎన్ని రంగులు? 7 రంగులు. ఈ 7 రంగులు మిక్స్ అయ్యి రకరకాల కాంబినేషన్లో మిక్స్ అయ్యి ఎన్ని రంగులైనాయి? 65,000 రంగులు. 65,000 రంగులు ఆ ఫోన్ వాడు వేసుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఇది కంటికి కనపడే రంగులు. ఈ కంటికి కనపడే లైట్ కాకుండా కంటికి కనపడనటువంటి కాంతి, అదే ఎక్స్రేస్, అదే గామా రేస్, అదే రేడియో వేవ్స్, అదే మైక్రోవేవ్స్, అదే అల్ట్రా వైలెట్ రేడియేషన్. ఓజోన్ పొర అని అంటా ఉంటారే. ఆ ఓజోన్ పొర దేనివల్ల పోతుందంట? అల్ట్రా వైలెట్ రేస్. ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యకాంతి. అంటే కంటికి కనపడిన సూర్యకాంతి ఉందా లేదా? ఉంది. ఇదే సూర్యకాంతిలోంచి మైక్రోవేవ్స్ ఎక్కడ వస్తున్నాయి? పైనుంచి వస్తున్నాయి. ఇదే సూర్యుడిలో నుంచి గామా రేస్ వస్తున్నాయి. ఎక్కడ? ధృవాల దగ్గర వస్తుందా రావట్లేదా? అంటే మనం కాంతి అంటే మనకు అర్థమైంది ఏంటి? ఈ కంటికి కనపడే లైట్నే మనం ఆలోచన చేసాం. ఇప్పుడు చెప్పండి, కాంతి అని అంటే కనపడేదైనా కనపడింది కూడా ఉందా? కనపడింది కూడానా? కాంతి అని అంటే కనపడేది కొద్దిగా, కనపడందే ఎక్కువ. అర్థమవుతుందా లేదా? కనపడేది కొద్దిగా, కనపడందే ఎక్కువ. విశ్వం మొత్తంలో కనపడే పదార్థాలు కొద్దిగే, కనపడందే ఎక్కువ. వాటిని ఏమంటారంటే డార్క్ మ్యాటర్ అంటారు. డార్క్ మ్యాటర్ అంటే కనపడదు. కనపడేది ఎక్కువ, కనపడింది ఎక్కువ. కనపడనదే ఎక్కువ విశ్వం మొత్తంలో. ఇప్పుడు మన సబ్జెక్ట్ దగ్గరికి వద్దాం. మీకు ఒక పాయింట్ దిగిపోయింది. ఏమని? వెలుగు విభాగింపబడుతుంది. విభాగింపబడిందా లేదా? ఈ విభాగింపబడినప్పుడు అన్నీ కనపడుతున్నాయా?
అన్నీ కనపడుతున్నాయా? అన్నీ కనపడవు, కొద్దిగా కనపడితే మిగతా అన్నీ కనపడవు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోన్ దగ్గరికి వస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఫోన్ దగ్గరికి, అలాగే వైర్లెస్ దగ్గరికి వస్తున్నాం. ఈ వైర్లెస్ని తగ్గకూడదు. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాట ఈ మైక్ దగ్గర ఏమైంది? సౌండ్ కాంతిగా మారింది. సౌండ్ కాంతిగా మారింది. ఏ కాంతి? కంటికి కనపడే కాంతి కాదు, మైక్రోవేవ్ అనే కాంతిగా మారింది. కావాలంటే మీరు ఆ డబ్బాల మీద చూడండి. వైర్లెస్ ఒకటి ఇలా నుంచుని ఉంటుంది, ఒక డబ్బా ఉండిద్దా ఉండదా? దాని మీద ఏమైనా ఉంటుంది? మైక్రోవేవ్స్. ఏమైనా ఉంటుంది? మైక్రోవేవ్ అంటే అది కాంతే, కంటికి కనపడని కాంతి. ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బా దగ్గర ఒక యాంటీనా లాగా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కాంతి ఏమైంది? ఇక్కడ నుంచి కాంతి అక్కడ దాకినది. ఏ కాంతి? నేను మాట్లాడిన సౌండ్ కాంతిగా మారి ఈ కాంతి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎలా వెళ్ళింది? కాంతిలాగానే వెళ్ళింది. కాంతిలాగా వెళ్ళిన తర్వాత ఆ డబ్బా దగ్గర ఏమైంది చెప్పండి? ఆ డబ్బా దగ్గర కాంతి మళ్ళీ సౌండ్గా మారింది. కాంతి ఏమైంది? సౌండ్గా మారింది కాబట్టి స్పీకర్లోంచి సౌండ్ వచ్చింది. స్పీకర్లోంచి సౌండ్ ఎందుకు వచ్చింది? అందరూ చెప్పాలి. నేను మాట్లాడినప్పుడు ఇక్కడ నుంచి సౌండ్ ఏమైంది? ఇక్కడ కాంతిగా మారింది. ఏ కాంతి? మైక్రోవేవ్స్గా మారింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్గా మారింది. మారినటువంటి ఈ లైటు ఏమైంది? అక్కడికి పోయి అక్కడ లైటు సౌండ్గా మారి స్పీకర్లోంచి సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఆ బుట్టోడు ఉన్నాడే, ఎవరో ఏం పేరు ఆల్రెడీ చెప్పాను. ఏం పేరు? మ్యాక్స్వెల్, జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ అనే ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ శాస్త్రవేత్త. కాకపోతే ఆ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ మీకు అర్థం కాక ఆయన పేరుని పెద్దగా చెప్పుకోరు. అర్థమవుతుందండి? ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ శాస్త్రవేత్త, బైబిల్ చదివిన శాస్త్రవేత్త. ఆయన పేరేం పేరు? జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్. ఈయన చెప్పింది అదేగా. ఏమని చెప్పాడు? మళ్ళీ చదవండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనం. మెరుపులు అంటే లైట్. మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పున్నాడు. చిత్తము ఉన్నానంటే మెరుపు అంటే లైట్ వెళ్ళింది, మాట్లాడిందా లేదా? యోబు గ్రంథం ఎప్పుడు రాశారు? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల టైంలో యోబు గ్రంథం రాశారు. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల్లో యోబు గ్రంథం రాశారంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 3500 సంవత్సరాల క్రితం బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ఒక మాట. ఈ మాటను పలుకుతుంది ఎవరో? దేవుడే యోబుని పిలిచి, ఇదిగో యోబు, నేను ప్రశ్నలు వేస్తాను, నీ దగ్గర జవాబులుంటే చెప్పు. దేవుడు అడిగే ప్రశ్న ఎలా ఉంటాయో తెలుసా? నీకు ఎటు ఆలోచన రాదు కాబట్టి నీలో ఆలోచన పుట్టించేయే దేవుడు అడిగే ప్రశ్నలు. ఎవరు అడుగుతున్నాడు? 38వ అధ్యాయం 4వ వచనం. 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నాడరా చెప్పు. ఏమని? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు? అంటే ఉన్నావనా లేవనా? అందరు చెప్పండి. చూసారా? అందరు లేవన్నారు. ఉన్నావనా లేవనా? ఉంటే ఎక్కడున్నావు? ఈ పాయింట్ అర్థమైందా లేదా? అంటే ఇలాంటి ప్రశ్నలు తికమక పెట్టే ప్రశ్నలు ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడు. ఎందుకని? ప్రశ్న అడిగి నీకు సమాధానం చెప్పాలి. బయట నుంచి వాడేవాడో ఏబిసిడీలు రానోడు వాళ్ళందరూ వచ్చి ఏమంటారంటే బైబిల్ అన్సైంటిఫిక్ బుక్ అంటాడు. వాడికి ఏమైనా వచ్చా? ఏమీ రాదు. శాస్త్రవేత్తలను తయారు చేసిన బుక్ బైబిల్ అని ఎలుగెత్తి చెబుతా ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి. అవునా కాదా? సైన్స్ చెప్పాలంటే బైబిల్ చెప్పాలి, భూమి ఎలా పుట్టిందో చెప్పాలంటే బైబిల్ చెప్పాలి, ప్రపంచంలో ఏది జరుగుతుందో దాన్ని చెప్పాలంటే బైబిల్ చెప్పాలని చెప్పి ఎలుగెత్తి మనం చెబుతూ ఉంటే వాళ్ళు వచ్చేమంటారు మన బుచ్చిరెడ్డిపాలెంలోంచి ఒకసారి ఒక ఆస్ట్రానమీ ప్రసంగం చెబితే అందులోంచి బుచ్చిరెడ్డిపాలెం ఒక ఆయన క్వశ్చన్ అడిగాడు. మీ బైబిల్ అంతా తప్పులు కదా, బైబిల్ అన్నీ తప్పులు కదా అని ఒక ప్రశ్న వేసాడు. ఏమని? ఎప్పటి నుంచో ఉందన్నావు బైబిల్లో ఈ సంగతిలో, మీకన్నా మాది ఎప్పుడో ఉందన్నాడు. సరే అని చెప్పి వాటిని పక్కన పెట్టి క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు. ఏమని? భూమి బల్లపరుపుగా ఉందని మీ బైబిల్లో ఉందన్నాడు. భూమి ఎలా ఉందంట? బల్లపరుపుగా ఉందని మీ బైబిల్ ఉందని అన్నాను. నేనేమన్నానంటే ఎక్కడుందో ఆ రెఫరెన్స్ తీసుకొచ్చి నాకు చూపి జీవితాంతం నీకు టైం ఇచ్చేసాడు. ఎప్పుడు? జీవితాంతం వెతుకు, నీకు కనపడిద్దా?
నీకు కనపడిద్దా? కనపడదు. ఎందుకని? బైబిల్లో లేదు. అవునా కదా? బైబిల్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ప్రతి మాట. ఏమని? శూన్యములో దేవుడు భూమిని వేలాడదీశాను. బల్లపరుపుగా తాబేలు మీద నుంచోబెట్ల, ఏనుగుల మీద నుంచోబెట్ల. భూమిని ఎలా పెట్టారు? శూన్యములో వేలాడదీసాడు దేవుడు. అందుకే ఈరోజు ఇక్కడ నుంచి ఫోటో కొడితే పైకి పోయి భూమి ఎలా కనపడితే గుండ్రంగా రౌండ్గా కనపడతా ఉంటుంది. ఇలాంటి సైంటిఫిక్ సంగతులు ఎక్కడ ఉంటాయి? బైబిల్ గ్రంథంలో ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఇలాంటి అర్థం మనకి క్వశ్చన్ రాదు కాబట్టి దేవుడు అడుగుతున్నాడు క్వశ్చన్. ఏమని? ఓ యోబో, భూమికి పునాది వేయబడక ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలిస్తే చెప్పు అని చెప్పి చివరికి ఏమన్నాడు తెలుసా? అప్పుడు నువ్వు ఉన్నావా లేవా? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి దేవుడు వదిలేశాడు. అలాగే యోబు గారిని మరొక మాట అన్నాడు. ఏమని? మెరుపులు వెళ్తున్నాయి, చిత్తమో నేనున్నాను ప్రభు అని మాట్లాడుతున్నానంటే ఇదంతా దేనికోసమో తెలుసా? మెరుపులు మాట్లాడే ఒక ప్రక్రియను పెట్టింది ఎవరో? దేవుడే. లైట్ వెళ్ళి సౌండ్గా మారాలి. లైట్ వెళ్ళి సౌండ్గా మారాలి. ఎందుకు మారాలి? ఇలాంటి మంచి సంగతులు ఎవరు చెప్పారు? జేమ్స్ మ్యాక్స్వెల్ చెబితే ఆయన పిచ్చోడు అని. ఆయన పిచ్చోడుగానే చచ్చిపోయాడు. ఎవరో? జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ని పిచ్చోడు అని అన్నారు. ఆయన చచ్చిపోయిన తర్వాత కొంతమంది ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. ఈయన ఇంత గట్టిగా చెప్పాడంటే ఎక్కడో ఏదో లింక్ ఉండే ఉంటుంది అని చెప్పి ఒక ఆయన ఏం చేశాడంటే ఆయన ఏమని చెప్పాడు? కాంతి మాట్లాడింది అని అంటున్నాడు. కాబట్టి ఒక ఆయన ఏం చేశాడంటే దాని మీద అధ్యయనం చేసి ఆయన ఏం చేశాడంటే ఎక్కడి నుంచి అక్కడ దాకా ఈ కంటికి కనపడిన కాంతి సిగ్నల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పంపిద్దామని చెప్పి మొట్టమొదటిసారిగా టెలిఫోన్ కనిపెట్టాడు. ఎవరని టెలిఫోన్ కనిపెట్టింది? గ్రహం బెల్. టెలిఫోను అంటే ఎలా పనిచేసిద్ది? టెలిఫోను వైర్తో పనిచేసిద్దా? టెలిఫోన్ వైర్తో పనిచేసిద్దా? ఎక్కడ మాట్లాడిన మాట అక్కడికి పోవాలంటే ఏమవ్వాలి? ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది, ఈ సౌండ్ మళ్ళీ లైట్గా మారింది, ఆ లైట్ వెళ్ళింది, ఆ లైట్ ఏమైంది? మళ్ళీ సౌండ్గా మారింది. ఇక్కడ హలో అని అన్నామంటే అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారంటే మధ్యలో జరిగిందేంటి? సౌండ్ లైట్ సౌండ్ మారిందా లేదా? కొట్టలే చెప్పట్లో. 3500 సంవత్సరాల క్రితం బైబిల్లోంచి పుట్టినటువంటి సంగతులు. ఎవరి ఇన్స్పిరేషన్? దేవుడే రంగంలో దిగాడు, దేవుడే మొదలుపెట్టాడు, దేవుడే చెబుతున్నాడు. ఇదిగో ఎవరో మెరుపెళ్ళాలి, చిత్తము నేనున్నాను ప్రభు అని చెప్పి మాట్లాడాలి. ఈ మాట్లాడే టెక్నాలజీ నేను పెట్టాను, మీరు రీసెర్చ్ చేయండి అని చెబితే మ్యాక్స్వెల్ రీసెర్చ్ చేశాడు. ఆయన జనాలు ఏమన్నారు? పిచ్చోడు అన్నారు. తర్వాత ఎవరండి? గ్రహం బెల్ తయారు చేసి ప్రాక్టికల్గా చూపించాడు. ఇది చూసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన పేరే మార్కోని. ఏం పేరండి? మార్కోని. ఈ మార్కోని ఏం చేశాడంటే డైరెక్ట్గా నేను మాట్లాడేది ప్రపంచం అంతా వినాలనుకున్నాను. మార్కోని ఏం కనిపెట్టాడు? రేడియో ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇంట్లో కూర్చుని ఒక మైక్ పెట్టుకుని ఎక్కడి నుంచి మాట్లాడితే ఈ రేడియో దగ్గర నుంచి ఏమవుతుందంటే ఈ సౌండ్ అంతా లైట్గా మారింది. సౌండ్ ఏమైంది? లైట్గా. మీకు గుర్తుందో లేదో, ఓ 15-20 ఏళ్ల క్రితం మీరందరూ వాక్యం ఎక్కడ వినేవాళ్ళు? పెద్ద చర్చిలు ఉంటాయే, ఆ చర్చిల దగ్గర పెద్ద మైకులు పెట్టాడు. ఆ చీరాల్లో అయితే పెద్ద మైకు పెట్టి ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలు వచ్చాయి. దేంట్లో వచ్చాయి? రేడియోలో. ఆ టైంకి చుట్టుపక్కల జనాలందరూ వచ్చి కూర్చునేవాళ్ళు ఆ చర్చి కాంపౌండ్. ప్రశాంతంగా వాళ్ళ కోసం బలాలు కూడా ఏర్పాటు చేసేవాడు. బలాలు వేసుకుని బఠానీలు తీసుకుని కొంతమంది బైబిల్ తెచ్చుకుని హ్యాపీగా కూర్చుని ఆర్ఆర్కే మూర్తి గారు శ్రోతలారా బాగున్నారని చెప్పి ఆ వాయిస్తో మొదలు పెట్టగానే అందరూ అటెంటివ్గా వినేవాడు. ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు అక్కడికి వచ్చి ఎదురుకొచ్చి చెప్పాడు ఆ వాక్యం. ఎక్కడి నుంచి చెప్పాడు? ఎక్కడో హైదరాబాద్లో ఒక చిన్న స్టూడియో ఉంటే ఆ స్టూడియోలో కూర్చొని అక్కడి నుంచి మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి సౌండ్ ఏమైంది? ఆ స్టూడియో దగ్గర నుంచి ఏమైంది? అక్కడి నుంచి తరంగాలుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లాగా అక్కడి నుంచి వెళ్ళిపోయిందా లేదా? ఈ వెళ్ళిపోయింది చివరికి ఎక్కడికి వచ్చింది? నువ్వు రేడియో సెట్ కొన్నావే, ఆ రేడియో సెట్ దగ్గరికి కాంతిలాగా వచ్చిందా, సౌండ్ లాగా వచ్చిందా? కాంతిలాగా వచ్చింది. కాంతిలాగా వచ్చిన తర్వాత అక్కడ పొడుగోట తోటి పెట్టావు, దాన్ని ఏమంటారు? యాంటీనా. ఆ యాంటీనా ఏం చేసింది? దాన్ని లాక్కుని లైట్ని
సౌండ్గా మార్చి దాన్ని మైకులో పెట్టి ఏం చేశారో మొత్తం జనాలకి వినిపించారు. అందరూ ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలు విని పెరిగిన వాళ్ళే. అవునా కదా? కొట్టండి చప్పట్లో. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఇదే కారణం. ఎందుకు ఏర్పాటు చేశాడు? మొత్తం ప్రపంచం అంతా ఏమైంది? ఆయన మాట వెళ్ళిపోవాలంటే ఒక టెక్నాలజీ ఉండాలి. ఆ టెక్నాలజీ ఉండాలని అంటే ఇలాంటిది దేవుడు ఒకటి పెట్టాడు. ఈ రోజుల్లో చాలామందికి ఒక భయం, ఏమని? సువార్త రోడ్ల మీదకి రానిట్లేదు కాబట్టి సువార్త ఇవ్వటం కష్టమైపోయిందండి. వెళ్తే కొడుతున్నారు, వెళ్తే తంతున్నారు, వెళ్తే బాతున్నారు, వెళ్తే నీకు పర్మిషన్ ఉందా, నీకు అది ఉందా, నీకు ఇది ఉందా అని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారు. అవునా కదా? అనేది వచ్చే కొద్దీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఒక చిన్న షార్ట్ వీడియో చేయండి, ఎక్కడి నుంచో చిన్న మాటలు పలకండి, ఎక్కడి నుంచో చిన్న ప్రార్థన చేయండి, ఒక్కసారి అది అట్లా ఇన్స్టాగ్రామ్లో, ఒక్కసారి అలా యూట్యూబ్లో, ఒక్కసారి అలా వాట్సాప్లో, ఒకసారి అలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వదలండి. ఏమవుతుందో తెలుసది? తిరిగి అసలు ఆర్ఎస్ఎస్ అనే దానికి హెడ్గా ఉన్నటువంటి ఆ టీంలో నుంచి బీజేపీని ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి అద్వానీ ఉన్నాడే, అద్వానీ కూతురు దగ్గర ఏం జరిగింది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్న వాళ్ళ మాటలు చేరి ఆమె ఏం చేసిందంటే, నేను యేసుక్రీస్తునే రక్షకుడిగా అంగీకరిస్తున్నానని చెప్పి బాప్తిసం తీసుకుంది. కొట్టండి చప్పట్లు. ఆమెని యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించేటట్టుగా మార్చింది ఎవరు? మీరు పోయి చెప్పారా? పోతే రానిట్లేదుగా, వస్తే తంతున్నారుగా, వస్తే కొడుతున్నారుగా, దగ్గరికి రానికి పోతుంటే ఎవరెళ్ళి చెప్పారు సువార్త? ఇది ఏంటది? మెరుపు ఎక్కడి నుంచి అట్టా పోయిన తర్వాత చిత్తము నేనున్నాను, నీ పని చేయడానికి ఎవరున్నారో నేనున్నానని చెప్పి అది వెళ్ళి ఏం చేస్తుందో తెలుసండి, మతోన్మాదులకి ఈరోజు గుండెల్లో రైళ్ళు ఎందుకు పరిగెత్తున్నాయి అంటే వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోతుంది వాక్యం. ఓ కోకొల్లలు గినేస్తున్నారు. నేను బెంగాల్లో ఉన్నప్పుడు, కలకత్తాలో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళందరూ హిందువులు పెట్టుకుని వింటూ ఉండేవాళ్ళు. ఇదేంటి అని అంటే క్రైస్తవ ప్రసంగాలంటే ఎవరు ప్రసంగాలంటే పలానా ఆయన భలే చెబుతాడు ఆయన అని చెప్పి వాళ్ళందరూ హిందువులు బెంగాల్లో ఉండి, కలకత్తాలో ఉండి అక్కడ కూర్చుని ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి చెబుతున్న మాటలన్నీ రోజు వింటూ ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ ఛానల్ని, చేసుకుని ఏం చేస్తున్నారు? రోజు సువార్త వింటూ ఉంటారు. బాధ కలిగింది అనుకోండి, ఏం చేస్తున్నారు? మోకరి చాలే ప్రార్థన చేసుకున్నారు. ఎవరు వెళ్ళి చెప్పారు సువార్త? నువ్వు వెళ్ళి చెప్పావా? లేదే. ఎవరు వెళ్ళారు? దేవుడు తన ఏర్పాటులో తాను ఉన్నాడు. అది సంగతి. అక్కడ ఎవరి ఏర్పాట్లు ఎవరున్నారు? నీ ఏర్పాట్లు కొద్దిగానే ఉంటాయి. దేవుడి ఏర్పాట్లు ఎలా ఉంటాయి? చాలా గొప్పగా ఉంటాయి. నేను అప్పుడప్పుడు ఒక వారం రోజుల పాటు బిజీగా ఉండి వీడియో పెట్టలేదు అనుకోండి, ఒక ఆయన ఫోన్ చేస్తాడు యూపీలోంచి, మా బ్రాహ్మణ స్నేహితుడు, సాగర్ సార్ మీరు వీడియో ఎందుకు పెట్టలేదు సార్ అంటే, ఆయన ఎవరో బ్రాహ్మణ స్నేహితుడు. ఎందుకని వినాలనుకుంటాడే ఏదో ఒక మాట. ఎందుకంటే నేను తలనొప్పి పోయింది, కడుపులు నొప్పి పోయింది, ఇలాంటివి చెప్పనవి. నేను చెప్పేదంతా ఎలా ఉంటుందంటే, ఒక కొత్త సంగతిని బైబిల్లోంచి చెబుతున్నప్పుడు ఇంట్రెస్ట్గా వింటాడు. ఇప్పుడు చెప్పలేదు అనుకోండి, ఏం చేస్తాడు ఆయనే అడుగుతాడు, సార్ ఎందుకు పెట్టలేదు సార్ అని. అర్థమవుతుందా లేదా? అంటే దేవుడు భూమిలో ఒక ప్రాసెస్ని పెట్టేశాడు. ఏమని? కాంతి వెళ్ళాలి, సౌండ్గా మారాలి. దీన్ని మొట్టమొదటిగా ఎవరండి అధ్యయనం చేసింది? చెప్పాలి. పాఠం అయిపోయింది కాబట్టి మీరు చెప్పాలి. ఎవరో అధ్యయనం చేసింది? మ్యాక్స్వెల్, జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్. ఏమన్నారు ఆయన్ని? పిచ్చోడు అన్నారు. దాన్ని మనసులో పెట్టుకుని ఇంకా అధ్యయనం చేసి, ఇంకా రీసెర్చ్ చేసి అసలు దీన్ని ప్రాక్టికల్గా నిరూపించింది ఎవరో గ్రహం బెల్. ఏం చేసి టెలిఫోన్ కనిపెట్టి రేడియో సిగ్నల్స్ ఎక్కడి నుంచి అక్కడెక్కడో నది పక్కన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఆయన ప్రపంచానికి ఒక చిన్న సంకేతాన్ని అందించాడు. దీన్ని వాడుకుని మార్కోని ఏం చేశాడో, ప్రపంచం మొత్తానికి సౌండ్ వెళ్ళిపోవాలి. ఈ రోజులంటే టీవీలు వచ్చినాయి, ఆ రోజుల్లో ఓన్లీ ఆడియో సౌండ్, ప్రపంచం అంతా వెళ్ళిపోవాలి. ఫీబా రేడియో అని శ్రీలంక నుంచి వచ్చేది, అక్కడి నుంచి చెప్పేవాళ్ళు వాక్యం. అక్కడి నుంచి చెబితే మనం ఎక్కడ కూర్చొని వినేవాడు. విన్నారా లేదా? పెద్దవాళ్ళందరూ వినే ఉంటారు. విన్నారా లేదా? ఎందుకు విన్నారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? మార్కోని. అంటే లైటు సౌండ్గా మారిందా లేదా? కొట్టండి చప్పట్లు. మరి లైట్ సౌండ్గా మారిద్దనే సంగతిని దేవుడు భూమి మీద పెట్టాడు, చెప్పాడు.
చెప్పిన తర్వాత ఇవన్నీ ప్రాక్టికల్గా నిరూపించిన తర్వాత ఇప్పుడు మ్యాక్స్వెల్ని శాస్త్ర ప్రపంచం ఏమని పిలిచిందో తెలుసా? ఏమని పిలిచిందో తెలుసా? పిచ్చోడు కాదు, ఇప్పుడు ఎవరైనా ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇప్పుడు ఏమని పేరు ఆయనకి? పిచ్చోడు కాదు. ఫస్ట్ టైం చెప్పినప్పుడు పిచ్చోడు, ఇప్పుడేం పేరు? ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనే దానికి పితామహుడు అంటే దాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసినాడు. ఈయన్నే మనం ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే అసలు ఆ సిస్టాన్ని పెట్టినటువంటి దేవుణ్ణి ఏమనాలి? ఫాదర్ అంటే ఎవరండి? కన్నోడిని ఫాదర్ అంటాం, పెంచినోడిని ఫాదర్ అంటాం. ఇదిగో ఈయనకి అన్నాడని చెప్పారనుకోండి, ఈయనకి అన్నాడనేమో తండ్రి అంటారు, లేదంటే ఒరిజినల్గా కన్నవాడిని తండ్రి అంటారా? తండ్రి అంటే ఎవరో? కన్నవాడు తండ్రి, అసలు ఆ సిస్టమ్ని పెట్టినోడు తండ్రి. ఇప్పుడు చెప్పండి, ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎవరో? దేవుడే. ఇలా దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టిన తర్వాత ఈరోజు ఆశ్చర్యపరిచే సంగతి ఏంటో తెలుసండి, ఎక్కడో ఉన్నటువంటి అమెరికా వాళ్ళతో మనం వీడియో కాలు, ఆడియో కాలు మొత్తం అలా చూసుకుంటా ఫేస్ టు ఫేస్. ఇంకా టెక్నాలజీ పెరిగిపోయి అక్కడ 100 మంది కావాలనుకోండి, అమెరికాలో ఒకడు, ఆస్ట్రేలియాలో ఒకడు, ఇంగ్లాండ్లో ఒకడు, లండన్లో ఒకడు, భారతదేశంలో ఒకడు, కలకత్తాలో ఒకడు, తమిళనాడులో ఒకడు, వీళ్ళందరూ కలిపి ఇప్పుడు మాట్లాడాలా వద్దా? చూసుకుంటా మాట్లాడాలి, చూడకుండా మాట్లాడాలా? చూసుకుంటా, వీళ్ళందరినీ చూసుకుంటా మాట్లాడాలి అంటే దీని బ్యాక్గ్రౌండ్ వచ్చినవేంటి? యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనం. ఈ వచనంతో ఈరోజు ప్రపంచం ఏమైపోయింది? 100 మంది, 1000 మందిని కనెక్ట్ చేసి పడేసింది. ప్రపంచం మొత్తాన్ని కనెక్ట్ చేసిందా లేదా? దీన్ని చెప్పిన వాళ్ళు ఎవరంటే బైబిల్ చదివినటువంటి, సండే స్కూల్లో బైబిల్ చదివినటువంటి మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు. అవునా కదా? ఈరోజు మన ప్రసంగంలో సారాంశం ఏంటంటే వాళ్ళు చెప్పారు కరెక్టే, మనం ఇలాంటి ఎందుకు చేయటం లేదు? ఒక కొత్త సంగతిని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఎందుకని ఒక మోసధోరణిలో ఇరుక్కుపోయాం? ఒకానొక టైంలో ప్రపంచంలో మొత్తాన్ని గొప్ప సంగతులు అందించింది ఎవరో? వీళ్ళే. బైబిల్ చదివి అందించారు. బైబిల్లో ఉన్నటువంటి వచనాలను అర్థం చేసుకుని ప్రపంచంలో కొత్త టెక్నాలజీలన్నీ అందించింది వాళ్ళే. అవునా కదా? మరి మన దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది? మోసదారుల్లోకి వెళ్ళిపోయి మనం విజ్ఞానాన్ని పంచాల్సినటువంటి క్రైస్తవులు అజ్ఞానులుగా మారిపోయి ఎవడెవడో ఏదేదో పిచ్చి కూతలు పూసే స్థాయికి ఎందుకు వచ్చింది? అందుకే క్రైస్తవులు గొప్ప సంగతులు మాట్లాడారు. క్రైస్తవుల మధ్య గొప్ప సంభాషణలు జరగాలి. క్రైస్తవుల మధ్య ఇలాంటి డిస్కషన్లో రెగ్యులర్గా జరగాల వద్దా? ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళకి మాట్లాడే ఆలోచన కూడా రాదు. అమ్మో, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళ దగ్గర జ్ఞానం, వాళ్ళ దగ్గర నాలెడ్జ్, వాళ్ళ దగ్గర ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందని ఇలాంటి దాన్ని సమాజంలో క్రియేట్ చేయాల్సింది ఎవరో? మనమే. అందుకే అపోస్తులైన పౌలు గారు చెబుతున్నారు, ఈ ప్రీచ్ అమాంగ్ ద మెచ్యూర్, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం. ఎందుకని? ఇలాంటి జ్ఞానం బోధించినప్పుడు మొత్తం ఎఫేసి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసియాలో ఉన్న ప్రతి వాళ్ళకి వాక్యం అందించారు. వాళ్ళందరినీ దేవుని దగ్గర నిలబెట్టాడే లేదా? ఇలా నిలబెట్టాలంటే ఒక రీజనింగ్ అనేది మనకు కూడా రావాలా వద్దా? ఒక చిన్న థాట్, ఒక చిన్న ఆలోచన మనలోకి రావాలి. ఇలా వచ్చినప్పుడే మనం ఏం చేస్తామంటే బ్రేక్ చేస్తాం, కొన్ని ఆలోచనలు బ్రేక్ చేస్తాం. రామాయణంలో ఎలా ఉంటుందంటే ఒక్కడు కూడా రామాయణం చదవరు. ఎవరైనా చదివిన వాళ్ళు తెలుసండి? మీకు తెలిసిన వాళ్ళు, నాకు బ్రాహ్మణ స్నేహితులు బోల్డ్ మంది రామాయణం చెబుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, చదివారా సార్ అని. చదవలేదండి అంటే. మరి ఏం చేశాడు అన్నాడు. వినేసి రామాయణం చెబుతూ ఉంటాడు. లోపల ఏముందో బయట వీళ్ళు చెప్పేదంతా వేరు. మనం తీసి చూపించామనుకోండి, అవునా ఎలా ఉందా అంటాడు, షాకు గురే. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు క్రైస్తవుల సంగతి కూడా అంతే ఉంది. ఒక మోస దూరంలో ఒక ఫార్మాట్ని రెడీ చేసుకుని బుర్రలోకి ఎక్కిచ్చేసి ఏం చేశారో దాన్నే రిపీటెడ్గా చెప్పి పోతా ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఏమని? క్రైస్తవ సేవకులు సండే స్కూల్లో నేర్చుకున్న దాన్ని చచ్చిపోయేదాకా 60 ఏళ్ల పాటు చెబుతున్నారు. ఎన్నేళ్ళు? ఎప్పుడు నేర్చుకున్న సంగతులు అయ్యి? సండే స్కూల్లో నేర్చుకున్న సంగతిలో ఎన్నేళ్ళు చెబుతున్నారో 60 ఏళ్ల పాటు చెప్పి
ఇప్పుడు వినేవాళ్ళకి ఎలా తయారైందంటే మనకు తెలియదు ఏం చెబుతారులే అని ఫీలింగ్ వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? అప్పుడప్పుడే బైబిల్లో ఇంకా బాప్తిజం కూడా తీసుకున్నటువంటి చిన్నవాళ్ళు కూడా వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకుని పెద్ద సంఘాల్లో కూర్చుని మనకు తెలియదు ఏముందని చెప్పి కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నారు లేదా? ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి చెప్పండి? మెడ ఇరిచి జీవితాంతం చదివినా కానీ కోకొలలు వందల వేల సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి దానికోసం ఎప్పుడు ప్రయత్నం చేసావా? ప్రయత్నం చేయాలి, కష్టపడి బైబిల్ చదివి సమాజానికి అందించాలని చెప్పి వాళ్ళందరినీ ఏం చేయాలి? మనమే ఎడ్యుకేట్ చేయాలా వద్దా? కాబట్టి బైబిల్ గ్రంథం ఒకరోజు దేవుడు పెట్టిన ఫార్మాట్ ఏంటి? వెలుగెళ్ళాలి, మాట్లాడాలి. ఆ వెలుగుతోనే మరి నేను పాస్టర్ గారు కమ్యూనికేట్ అయ్యి పాస్టర్ గారిని మేము చూసుకున్నది లేదు ఉందండి. పాస్టర్ గారు ఫోన్ చేశారు, నెంబరు దొరికింది, ఆ నెంబర్ నుంచి మాట్లాడుకున్నాం. పలానా రోజు తారీఖు, దాని తర్వాత ఫోటో కావాలన్నాడు. నేను వచ్చి ఫోటో దిగలా. అక్కడెక్కడో ఫోన్ ఉంటే ఇలా అన్నా, వెళ్ళిపోయింది పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు ఏం చేశాడు? ఇలా అన్నాడు అంటే వచ్చింది, పోస్టర్ వచ్చిందా రాలేదా? ఆ పోస్టర్ కొంచెం పాట తగిలిచ్చి ఎలా అన్నా అందరి దగ్గరికి వెళ్ళిపోయింది పాటతో. వచ్చిన పాట ఏమైందండి ఇప్పుడు? అదొక వీడియో లాగా వచ్చేసింది. ఇదంతా ఎక్కడ జరిగింది? చూడకుండానే జరిగిపోయింది. ఈరోజు మీ కళ్ళ తిరిగి వచ్చి మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడింది రికార్డ్ అయింది యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతే అక్కడెక్కడో ఒకటి ఉంటాడు, యూపీలో మా ఫ్రెండ్ ఉంటాడే, వాడు చూస్తాడు. ఎవరు చూస్తారండి? ఇప్పుడు ఆయన దగ్గరికి నేను పోయి చెప్పానా? చెప్పరు. అంటే దేవుడు ఎంత మేధావి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం చెబుతున్న సంగతి ఏంటి? దేవుడు గొప్పోడు, దేవుడు మేధావి, దేవుడు ఇంటెలిజెంట్. ఆయన గొప్పోడుగా చెప్పండి. ఆయన ఎంత మేధావో ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేటట్టుగా కొత్తగా చెప్పండి. దేవుడి గురించి ఎంత గొప్పగా చెబితే అప్పుడు ఎదురుగా వినేవాళ్ళు ఏం చేస్తారంటే ఆసక్తిగా వింటారు. వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఉండిద్దండి. దేవుడు గొప్పతనాన్ని ఒకసారి ఎలుగెత్తి చాడుతూ ఉండండి, ఎంత గొప్పగా వింటారు. వినిన తర్వాత ఏమంటారంటే వాళ్ళ జోలికి మనం వద్దులే అంటారు. అలాంటి స్టేజ్లో ప్రతి సేవకుడు ఉండాలి. కాబట్టి లాస్ట్ 10 నిమిషాలు నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న సంగతి చెప్పి ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. మరి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, మరి నేను పనిచేసే దగ్గర పొద్దాక పాస్టర్ల గురించి తిడతానే ఉంటారు. ఆ పాస్టర్ అట్ట అంటాడు, ఈ పాస్టర్ ఇట్ట అంటాడు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. అసలు నాకు పాస్టర్లే నచ్చరు, పాస్టర్లు చూస్తేనే అసహ్యం అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తాడు అని అంటే, మా నాన్న కూడా పాస్టరే, అందుకే నాకు పాస్టర్లు అంటే ఇష్టం లేదంట. ఎవరంటే ఇష్టం లేదు? పాస్టర్లు అంటే ఇష్టం లేదు. చెవులో రక్తం వచ్చేలాగా వాగి అసలు పాస్టర్లు అంటేనే దుర్మార్గులు అన్నట్టు, పాస్టర్లు అంటేనే దుష్టులు అన్నట్టు, పాస్టర్ల కన్నా ఘోరమైన వాళ్ళు సమాజంలోనే లేనట్టుగా చెబుతూ ఉంటే నేనేం చేశానంటే, ఎవరబ్బాయి ఎంత ఘోరంగా చెబుతున్నారు ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేశాను. ఆయన చూస్తే మంచోడే. ప్రతి మనిషిలో చిన్న బలహీనతలు ఉంటాయి, అవునా కాదా? వాటిని కాసేపు పక్కన పెట్టేస్తే మంచి సేవే చేశాడు, మంచి ఘనమైన కార్యక్రమాలే చేశాడు, పేదలను ఆదుకుంటాడు, కష్టపడి పని చేస్తాడు, ఎవరికి ఆపద వచ్చినా దగ్గరుండి చూసుకుంటాడు, 4 రూపాయలు కావాలన్నా విశ్వాసులకు ఇచ్చి ఆయనే చూస్తాడు. మంచి మీటింగులు ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సభల్లో మంచి దైవజనులు తీసుకొచ్చి వాక్యం ప్రకటింపజేస్తాడు. మరి ఏమేం చెబుతుంది? వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి ఈ బ్యాచ్ అంతా చెప్పుకుంటా ఉంటే అక్కడ చూస్తే అంటే ఒక మైండ్ సెట్ ఎలా మారింది? ఇప్పుడు ఎలా మారింది? సేవకులు అంటే ఎలాంటి వాళ్ళు? దుర్మార్గులు, దుష్టులు, నాకు వాళ్ళంటే పడదు, నాకు వీళ్ళంటే పడదని వీళ్ళు క్రైస్తవ లోకంలో ఉన్న వాళ్ళే చెబుతూ ఉంటే మరి బయట వాళ్ళ సంగతి? ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఒక వర్గం జనం వాళ్ళు ఏమన్నారు? పాస్టర్లు అందరూ తాగుబోతులు, పాస్టర్లు అందరూ వ్యభిచారులు, పాస్టర్లు అందరూ గొర్రెలు, పాస్టర్లు అందరూ వాళ్ళు వీళ్ళని చెప్పి చెబుతూ ఉంటే అప్పుడు నేనేం చేశానంటే, వాళ్ళకి తెలిసిన పాస్టర్లు వేరు, నాకు తెలిసిన పాస్టర్లు వేరు. నాకు తెలిసిన పాస్టర్ ఎలాంటి వాళ్ళు తెలుసండి? ఇంట్లో భోజనం ఉన్నా లేకపోయినా యథార్థంగా బతికేవాడు. నాకు తెలిసిన పాస్టర్లు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఏమున్నా లేకపోయినా మోకరిచ్చి దేవుడి దగ్గరకు వచ్చి దేవా అని చెప్పి దేవుడి మీద ఆధారపడాడు.
నాకు తెలిసిన పాస్టర్లు ఏంటంటే తప్పు చేయడానికి అవకాశం ఉన్నా అది మన సంగతి కాదని చెప్పి దాని నుంచి దూరంగా వెళ్ళిపోయినాడు. నాకు తెలిసినటువంటి పాస్టర్లు కష్టపడేవాడు, నాకు తెలిసిన వాళ్ళు సువార్తలకు వెళ్ళేవాడు. ఈ సువార్తలు కూడా వెళ్ళినప్పుడు ఈరోజు సువార్తకి వెళ్తారు కదా, ఈ సువార్తకి వెళ్ళినప్పుడు మన జోసఫ్ గారు ఫైర్ ఆఫీసర్ గారు మీ అందరికీ తెలుసు కదండి. మరి మేమందరం వెళ్తా ఉన్నప్పుడు అందులో ఒక 40 నుంచి 50 మంది సేవకులు వచ్చేవారు. వచ్చిన తర్వాత చూడటానికి వాళ్ళు ఎలా ఉంటారంటే ఏమీ లేనట్టుగా ఉంటారు. ఒక్కసారి వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు చెప్పే స్టైల్ చూసి ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతారు. చాలా గొప్పగా చెబుతారు. కనపడటానికి ఎలా ఉన్నారండి? తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని నోట్లో 4 లేనోళ్ళలాగా ఉన్నారే. ఇంటి దగ్గర చూస్తే ఎలా ఉంది, ఈ పూటకు భోజనం ఉందో లేదన్నట్టుగా ఉండారే. వాళ్ళు నోరు తెరిచి వాళ్ళ స్టైల్లో వాళ్ళు వాక్యం చెబుతూ ఉంటే చాలా గొప్పగా. ఒకళ్ళేమో మెడకి డ్రమ్ము తగిలించుకుని టప 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 కొడతా పాటలు పాడతా అలా వెళ్ళిపోతూ ఉంటే చాలా అద్భుతం. మన సిస్టర్ గారికి తెలుసు, చూస్తూ ఉంటారు కదా ఎలాంటి టాలెంట్ వాళ్ళు జనాలు ఒక్కొక్కళ్ళు. అంతేగా సిస్టర్? ఇలాంటి వాళ్ళు ఒక్కొక్క టాలెంట్లో పాడుతూ ఉండి సువార్త చెబుతూ ఉండి ఎవరి స్టైల్లో వాళ్ళు గొప్పగా చేస్తూ ఉంటే ఎలాంటి వాళ్ళని వాళ్ళు చూడలేదా? పోనీ మన దగ్గరకు వచ్చారు సేవకులు, ఒక్కొక్కళ్ళు ఎంత టాలెంట్, ఎవరి టాలెంట్ ఆడదే. ఎవరిలో ఉన్న గొప్పతనం వాళ్ళలో ఉంది, ఎవరిలో ఉన్న స్పెషల్ స్కిల్ వాళ్ళలోనే ఉంది. కాబట్టి వాళ్ళందరికీ నోరు మూపిచ్చే విధంగా ఒక చక్కని పాటను ఒక వారం రోజుల క్రితం రాశాను. ఆ పాట యొక్క లిరిక్స్ను చదివి ఆ పాటను మనం ఈరోజు ఆవిష్కరించుకుందాం. ఆ పాట లిరిక్స్ ఏంటంటే యేసయ్య రాజ్యములో నిలిచిన వీరులారా సేవకులు ఏమన్నాం? యేసయ్య రాజ్యములో నిలిచిన వీరులారా సేవకులారా, ఆత్మయుద్ధంతో పోరాడే బలవంతులారా సేవకులు ఎవరండి? బలవంతులు. ఇంట్లో భోజనం లేదని చెప్పి బలహీనలు అనమాట. ఫిజికల్గా సన్నగా కనపడ్డాడని చెప్పి బలహీనలు అనొద్దు. వీళ్ళెవరో ఎవరండి? బలవంతులారా సేవకులారా, దేవుని పిలుపునకు జవాబిచ్చిన నమ్మకస్తులారా సేవకులారా. అత్యంత నమ్మకస్తులు ఎవరండి? సేవకులే. ప్రజల కోసమై రోధించి ప్రార్థించే సేవకుల. ప్రజల కోసం రోదన, రాత్రంతా కూర్చుని ప్రార్థనలు ఎవరి కోసం? కన్నీటి ప్రార్థనలు ఎవరి కోసం? ఎవరికైనా బాగాలేదనంటే మొట్టమొదటిగా నీ కొరకు కన్నీటితో ప్రార్థన చేసేది ఎవరో సేవకులారా. అందుకే ప్రజల కోసమై రోధించి ప్రార్థించే సేవకులారా, స్వార్థ ప్రకటించు వారి పాదములు సుందరములు ఓ సేవకులారా. స్వార్థ ప్రకటించే వారి పాదాలు గొప్పవి. వాళ్ళేమన్నారు? పాస్టర్ గారి పిల్లలు అయ్యుండి దోషనికి వాళ్ళు ఎలా దిగుతారు అంటే వాళ్ళ మైండ్ సెట్ చెడిపోయింది. అవునా కాదా? ఇక్కడ జరుగుతున్నటువంటి గొప్ప సేవలు ఎక్కడెక్కడో గ్రామాల్లోకి పోయి తిండి ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా సువార్త అని చెప్పి వెళ్ళి చేస్తున్నటువంటి సేవ వాళ్ళు చూడలేదా? అంటే కార్పొరేట్ సేవకులను చూసేసి అదే సేవ అనుకుంటున్నారా? గ్రామాల్లో ఒరిజినల్గా వెళ్ళి ఒక్క ఆత్మను రక్షించాలంటే ఎంత కష్టం వాళ్ళకి తెలుసా? తెలియదు. ఒక్కళ్ళు మారు మనసు పొందాలంటే ఎంత కష్టం వాళ్ళకి తెలియదు. అవునా కాదా? మొదటి వచనం, సత్యవాక్యమును వెలిగించే వెలుగులారా సేవకులారా. సత్యవాక్యాన్ని వెలిగించే వెలుగులారా సేవకులారా. ఎందుకని? యేసుక్రీస్తు ఎవరంట? లోకమునకు వెలుగై ఉన్నారు కాబట్టి ఆ వెలుగును పంచే వాళ్ళే ఎవరో సేవకులు. నీతిలో నడిచే రాజు వంటి వారలారా సేవకులు ఎవరంట? రాజులంతే. బైబిల్ గ్రంథమే చెబుతుంది, మీరు రాజులైనా యాజక సమూహం. నా పేరులో చాలామంది ఫోన్లు ఏమని సేవ్ చేసుకుంటారంటే కింగ్ చైతన్య సాగర్ అని సేవ్ చేసుకుంటారు. ఏమని? కింగ్ చైతన్య సాగర్. ఒక ఆయన అయితే చైతన్య సాగర్ అని సేవ్ చేసుకోవడం మర్చిపోయాడు. ఏమని సేవ్ చేసుకున్నాడు? కింగ్ అని సేవ్ చేసుకున్నాడు. ఫోన్ చేసి ఒకసారి, పాస్టర్ గారు మీ పేరు కింగే కదా అంటున్నాడు. ఏమన్నాడు అంటే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు రాజులైనా యాజకు. 21 ఏళ్ల వయసులో వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించు. అప్పుడు టైటిల్ ఒకటి కావాలి. ఏమని పెట్టామంటే కింగ్స్ యూత్ మినిస్ట్రీస్ అని పెట్టాం. ఏమని? కింగ్స్ యూత్ మినిస్ట్రీస్. దాని తర్వాత టీవీ ప్రోగ్రాంలో మన పేరేంటో తెలుసండి? కింగ్స్ వాయిస్. ఎందుకని? ఆ రాజు అయినటువంటి ఆ దేవుడి స్వరాన్ని ఒక మంచి ఫ్లోలో దమ్ముగా ఏం చేస్తున్నాం? జనాలకు అందిస్తున్నాం. ఎవరి వాయిస్ అది? దేవుడి వాయిస్, కింగ్స్ వాయిస్ని ఏం చేస్తున్నాం? ఇక్కడ పెడుతున్నాం. కాబట్టి మన ప్రోగ్రాం పేరు కింగ్స్ వాయిస్. అలాగే అనేక చోట్ల పరిచయం చేస్తున్నాం కాబట్టి దానికి కింగ్స్ గ్లోబల్ మిషన్ అని పెట్టాం. కింగ్స్ గ్లోబల్ మిషన్. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది?
మీరందరూ ఎవరంటే రాజులైన యాజక సమూహం. అయితే క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి మరొక బ్లండర్ని ఈరోజు తొలగించాలని నా కోరిక. అదేంటంటే మీరందరూ బాగా తగ్గించేసుకున్నారు విపరీతంగా, అవునా కాదా? మన దగ్గర ఒక సామెత ఉంది, ఏమని కప్పాడి పాలు వాళ్ళే ఏదో అంటారు, హెచ్చులు కార్యతనం అని. మన కాళేపు గారు బాగా చెబుతారు. అది ఉండాలా వద్దా? తగ్గించుకోవటం కాదు, ఇంకా పెంచుకోవాలి. దేవుడే నిన్ను కింగ్ అన్నప్పుడు రోషం ఏమైంది? పౌరుషం ఏమైంది? కింగ్ లాగా బతకవా? కింగ్ లాంటి ఆలోచనలు ఉండొద్దా? ఎంతగా తగ్గించుకుంటావు? దేవుడు తగ్గించుకోమన్న సందర్భం వేరు. అదే దేవుడు ఏమన్నాడు? మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. రాజులైన యాజక సమూహాన్ని ఒక మంచి యాటిట్యూడ్ని సేవకులందరికీ ఇస్తున్నారు. అందుకే సువార్త చేస్తున్న వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, వాక్యం ప్రకటించడానికి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి యాటిట్యూడ్తో పోవాలి? కింగ్స్ యాటిట్యూడ్తో పోవాలి, అవునా కాదా? నేను ఎవరిని? రాజుని అని రోషంగా గర్జించి చెప్పాలి. మీరందరూ చెప్పాలా వద్దా? దాన్ని వదిలేసి జనం అందరూ ఏమంటారు? ఏ పురుగు వంటివాణ్ణి, పేడ పురుగు వంటివాణ్ణి, మట్టి పురుగు వంటివాణ్ణి, ఒట్టివాణ్ణి, దుమ్ము ధూళి. ఆ చెప్పిన సందర్భాలు వేరు. దుమ్ము అన్నవాళ్ళు వేరు, ధూళి అన్నవాళ్ళు వేరు, ఒట్టి వంటి వాడిని, పురుగు వంటి వాడిని అన్నవాళ్ళు వేరు. దేవుడు ఇప్పుడు ఏమన్నాడు? మీరు రాజులైన యాజక వంశం మీరందరూ. ఆ యాటిట్యూడ్ ప్రతి వాళ్ళకి రావాలా వద్దా? చెప్పండి, రావాలా వద్దా? ఖచ్చితంగా రావాలి. అందుకే నా పాటలో ఏమని రాసాం? నీతిలో నడిచే రాజులారా, సేవకులారా, శత్రువును ఎదిరించి నిలిచే ధైర్యవంతులారా, సేవకులు ఎవరో? శత్రువును ఎదిరించే ధైర్యవంతులు, దమ్మున్న వాళ్ళు. ధైర్యవంతులు ఎవరంటే సేవకులారా. ప్రేమతో జీవవాక్యం పంచే ఆధ్యాత్మిక గురువులారా, సేవకులారా. ఆధ్యాత్మిక గురువు. ఏమి లేకపోయినా మీరు బైబిల్ అలా తీసుకుని కూర్చున్నారు అనుకోండి, అప్పుడు ఎవరో వస్తారు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగస్తుడే వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? తల దించుకుని, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే. మీరు ఏదైనా 4 మాటలు చెబుతున్నారు అనుకోండి, ఎవరంటున్నారు? బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేసేవాడు, నెలకు 1,00,000 2 లక్షలు సంపాదించేవాడు ఎవరి దగ్గరికి వచ్చాడు? నీ ముందు తల వంచి నువ్వు చెప్పే మాటలు విని, అవునా కాదా? నువ్వు చేసే ప్రార్థన కోసం ఎదురు చూసి, నీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నాడంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? ఆధ్యాత్మిక గురువులు. వాళ్ళెవరో? సేవకు, అవునా కదా? అందుకని ఆఖరి వచనం, ప్రేమను, యేసు ప్రేమను చూపించే జీవాంతరారా, సేవకులారా, ప్రార్థనా శక్తితో విజయం పొందే విశ్వాసులారా, సేవకులారా, వాక్యమును బోధించి మార్గం చూపే మార్గదర్శకులారా, సేవకులారా, ఆత్మల కోసమై కన్నీటితో మొరపెట్టే మిత్రులారా, సేవకులారా. ఇది సేవకుల మీద నేను రాసినటువంటి పాట. ఈ పాటను ఈరోజు ఏం చేస్తామంటే, మనం ప్రార్థనాపూర్వకంగా దీన్ని రిలీజ్ చేద్దాం. మంచి మ్యూజిక్తో, ఒక అదిరిపోయే సౌండింగ్తో ఈ పాటని కంపోజ్ చేసి, ఈ పాటను ఈరోజు మన పాస్టర్ గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించబోతున్నాం. కాబట్టి ఆఖరికి పాట ఎండింగ్, యేసయ్య రాజ్యంలో నిలిచిన వీరులారా, సేవకులారా. మీరందరూ ఎవరో? యేసయ్య రాజ్యంలో నిలిచిన వీరులారా. హైలైట్ పదం ఏంటి? వీరులారా, సేవకులారా. ఆత్మయుద్ధంతో పోరాడే బలవంతులారా, సేవకులారా. దేవుని పిలుపునకు జవాబిచ్చిన నమ్మకస్తులారా, సేవకులారా. ప్రజల కోసమే రోధించి ప్రార్థించే సేవకులారా. స్వార్థ ప్రకటించు వారి పాదములు సుందరములు, ఓ సేవకులారా. మీ అందరి పాదాలంటే సుందరమైన పాదాలు. కాబట్టి చేసే సేవ గొప్పగా చేయి, చేసే సేవ దమ్ముగా చేయి. కూసేవాళ్ళు కోస్తానే ఉంటారు, కుక్కలు మురుగుతానే ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు అన్నాక బలహీనతలు ఉంటానే ఉంటాయి. ఆ బలహీనతను పట్టుకుని ఎంతకాలం వేలాడతారు? వాళ్ళలో ఉన్న టాలెంట్ని చూడరా? వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని దేవుడి కోసం ఎలా వాడుకోవాలో తెలుసుకోరా? అందుకే మతోన్మాదులైన క్రైస్తవులు ఉండే కుక్కలకైనా వాళ్ళందరికంటే ఈ పాట గొడ్డలు పెట్టిగా ఉండాలని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు పేరట సేవకులందరి సమక్షంలో ఈ పాటను ప్రార్థనాపూర్వకంగా ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం. మీరందరూ ఒక్కసారి లేచి నుంచుని ఈ పాట కొరకు ప్రార్థన చేసి మీరు రిలీజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు మనము మన ప్రసంగికులు చైతన్య సాగర్ గారు, ప్రొఫెసర్ మరియు రేడియో ప్రసంగికులు, దేవుడు అనేకమైనటువంటి తలాంతులు ఇచ్చి ఉన్నారు దైవజనులకి.
ఈరోజు మనకు నరుకూరులో గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ నరుకూరులో ఆయన రావటం అనేది, మరియు మీరందరూ కూడా రావటం అనేది అది దేవుని యొక్క పిలుపు మేరకు వచ్చి ఉన్నాం. దేవుడు పిలుపు లేనిదే ఇక్కడ ఎవరు రాలేరు. అందువల్ల ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు విశ్వాసమైనటువంటి పరిశుద్ధులు మీరు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈరోజు ఒక పాటని రిలీజ్ చేయాలని, అది మన చర్చి తరఫున చైతన్య సాగర్ గారు మీ అందరికీ దైవజనులు కాబట్టి మీ అందరికీ, మీ కుటుంబాలకి, మీ చర్చి మందిరంలో పేరు కలిగినటువంటి వారందరికీ ఈ యొక్క క్యాసెట్ని విడుదల చేస్తున్నాం. రాజ్యంలో నిలిచిన వీరులారా, సేవకులారా, ఆత్మయుద్ధం పోరాడే బలవంతులారా, సేవకులారా, దేవుని పిలుపునకు జవాబిచ్చిన నమ్మకస్తులారా, సేవకులారా, ప్రజల కోసమై రోధించి ప్రార్థించే సేవకులారా, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు సేవకులారా. సత్యవాక్యమును వెలిగించే వెలుగులారా, సేవకులారా, నీతిలో నడిచే రాజుల వంటి ప్రభువారి సేవకులారా, శత్రువు ఎదిరించి నిలిచే ధైర్యవంతులారా, సేవకులారా, ప్రేమతో జీవవాక్యం పంచే ఆత్మిక గురువులారా, సేవకులారా. యేసు ప్రేమను చూపించే జీవాంతరాల సేవకులారా, ప్రార్థన శక్తితో విజయము పొందే విశ్వాసులారా, సేవకులారా, వాక్యమున బోధించి మార్గం చూపే మార్గదర్శులారా, సేవకులారా, ఆత్మల కోసమై కన్నీటితో మొరపెట్టే మిత్రులారా, సేవకులారా, యేసయ్య రాజ్యంలో నిలిచిన వీరులారా, సేవకులారా, ఆత్మయుద్ధం పోరాడే బలవంతులారా, సేవకులారా, దేవుని పిలుపునకు జవాబిచ్చిన నమ్మకస్తులారా, సేవకులారా, ప్రజల కోసమై రోధించి ప్రార్థించే సేవకులారా, స్వార్థ ప్రకటించు వారి పాదములు సుందరములు సేవకులారా. యేసయ్య రాజ్యంలో నిలిచిన వీరులారా, సేవకులారా, ఆత్మయుద్ధం పోరాడే బలవంతులారా, సేవకులారా, దేవుని పిలుపునకు జవాబిచ్చిన నమ్మకస్తులారా, సేవకులారా, ప్రజల కోసమై కన్నీటితో మొరపెట్టే మిత్రులారా, సేవకులారా, యేసయ్య రాజ్యంలో నిలిచిన వీరులారా, సేవకులారా, ఆత్మయుద్ధం పోరాడే బలవంతులారా, సేవకులారా, ఆత్మయుద్ధం పోరాడే బలవంతులారా, సేవకులారా. మరి ప్రభువైన యేసుక్రీస్తు పేరట అందరికీ వందనాలు. మరి ఈ పాటను మీకు నచ్చినట్టయితే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలని కోరుతున్నాం. ఈ ఒరిజినల్ సాంగ్ మంచి క్వాలిటీ తినండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈ పాటను పాస్టర్ గారికి పంపిస్తాను. అలాగే మరి మీరు కూడా ఆ పాటను వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే ఓపికతో మంచి ప్రసంగాన్ని విన్న మీ అందరికీ యేసుక్రీస్తు బయట వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పాస్టర్ గారికి, ఎక్కడికి నన్ను రప్పించడానికి కారకుడైనటువంటి మరి వెనకాల మాట్లాడిన వాళ్లకు ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసి నా వంతు నేను ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, చెప్పబడిన మాటలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి సేవకులు ప్రభా, గొప్పవాళ్ళు ప్రభా,
మరి గొప్పగా వాళ్ళు చేస్తున్న పరిచయను ఆశీర్వదించండి. మరి వాళ్ళ సేవా జీవితంలో అనేక అవసరాలు ఉండగా ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రభా వాళ్ళను మీరే ఆదుకొని సమృద్ధిలోకి మీరు నడిపించండి ప్రభా. అలాగే చేస్తున్న పరిచయం, చేస్తున్న సేవను ఘనంగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి. నూతన ఆత్మలు సంపాదించి అనేక మందిని ప్రభువులోకి నడిపించినట్లుగా ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ సంఘాన్ని మీరు అభివృద్ధి పరచండి, ఈ ఫెలోషిప్ని మీరు ఆశీర్వదించండి, ఇక అనేక మందిని మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.